Yeah. Hi guys. Good evening. Myself Rahul. నాకు ఆల్మోస్ట్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటోమోటివ్ డొమైన్. నా 8 years ఎక్స్పీరియన్స్ లో ఆల్మోస్ట్ 3.8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ టెస్టింగ్. రిమైనింగ్ నేను తర్వాత డెవలప్మెంట్ లోకి మూవ్ ఆన్ అయ్యాను. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ డయాగ్నోస్టిక్ డెవలపర్. ఓకే. కమింగ్ టు అవర్ కోర్స్ కంటెంట్, మనకి చాలా వరకు ఆటోమోటివ్ డొమైన్ గురించి కొందరికి మాత్రమే అవగాహన ఉంటుంది, కొందరికి మాత్రం అవగాహన ఉండదు. ఆటోమోటివ్ డొమైన్ అంటే ఏంటి, అసలు ఎంబెడెడ్ అంటే ఏంటి, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, వాటి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ మనం చెప్పే కోర్స్ కంటెంట్ దేనికి రిలవెంట్ గా ఉంటుంది, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ని మనము గెట్ ఇన్ చేసుకోవాలి, ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం వీటన్నిటి గురించి. ఓకే, జస్ట్ గివ్ మీ సెకండ్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే ఓకే. నా స్క్రీన్ మీకు విజిబుల్ అయితే జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. యా. ఓకే. కమింగ్ టు ద ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, అసలు దేనికోసం ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది డిజైన్ చేశారు, అది అసలు ఎలా పనిచేస్తుంది, ఎలాంటి కమ్యూనికేషన్ అనేది హ్యాపెండ్ అవుతుంది అనేది మీకు ఈరోజు చెప్తాను. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే మెయిన్ థింగ్ ఒక డిజిటలైజింగ్ వర్చువల్ విజువల్ వీటన్నిటిని ప్లస్ ఫంక్షన్స్, ఫంక్షన్స్ స్పెసిఫైడ్ టాస్క్స్ కోసం యూజ్ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మీటర్ కనిపించాలి, డిజిటల్ వాచెస్ ఉంటాయి కదా, ఇట్ ఈస్ ఆల్సో ఎంబెడెడ్ సిస్టమ్. డిజిటల్ థింగ్స్ కనిపించడానికి దాని వెనకాల మనకు ఒక ఎంబెడెడ్ బోర్డు ఉంటుంది. అండ్ వాషింగ్ మిషన్స్ లో టైమర్ సెట్ చేస్తుంటాం, దానికి ఒక స్క్రీన్ అటాచబుల్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఒక ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే. అలా ఒక్కొక్క ఎంబెడెడ్ సిస్టమ్స్ ని ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్ కోసం డిజైన్ చేసి పెడతారు. ఓకే. అలాంటి వాటిని మనం ఎలా టెస్ట్ చేస్తాం ఇన్ ద ఆటోమోటివ్ డొమైన్. ఆటోమోటివ్ డొమైన్ లో ఎలాంటి ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి, ఆమ్, మనకి నవే డేస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న హిల్ టెస్టింగ్ గురించి కానీ, మనం ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ని కూడా మనమే డిజైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అండ్ ఆ ప్రాజెక్ట్ ని మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, హియర్ వాట్ ఈస్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆర్ స్పెషలైజ్డ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ డిజైన్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఒక స్పెసిఫిక్ టాస్క్ ని కానీ, స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ యాజ్ లైక్ డిజిటల్, వర్చువల్, విజువల్, ఇలాంటి వాటిని యూజ్ చేయడం కోసం మోస్ట్ ప్రాబబ్లీ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తాం. యాజ్ ఎ లైక్ ఎగ్జాంపుల్స్ మొబైల్, కంప్యూటర్స్, వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, ఎక్సెట్రా. ఓకే. Unlike general purpose computers that can run various applications, embedded systems are purpose built to execute dedicated functions as like అర్థమెటిక్ లాజికల్ ఫంక్షనాలిటీస్ ని కూడా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. యాజ్ లైక్ కంప్యూటర్ అర్థమెటిక్ అండ్ లాజికల్ వాటిని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్. Okay, they are typically integrated into the other devices or larger systems to control, monitor, and perform specific task efficiency. Same control, monitor, like monitor means visualize గా చూడడానికి కోసం, కంట్రోల్ చేయడానికి కోసం. ఓకే. వాటన్నిటి కోసం ఎక్కువగా ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తుంటాం. ఓకే. సేమ్ యాజ్ like examples washing machines, refrigerators, and air conditioners.
and computers, mobiles, and so on. In the automotive domain లో ఎలాంటి ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయంటే we have the multiple embedded system as like engine control unit, anti-lock braking systems, airbag deployments, cluster, and exam and so on. Slot up. Okay, this is one of the embedded system. మనం ఎంబెడెడ్ సిస్టమ్ ని గమనిస్తే ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ద ల్యాప్టాప్ ఎంబెడెడ్ సిస్టమ్ కానీ టీవీకి ఉన్న కనెక్టివిటీ కానీ వాటికి కమ్యూనికేషన్ చేయడానికి వీ హ్యావ్ లైక్ దిస్ యూఎస్బి ది డ్రైవ్స్ లైక్ ఇలాంటి కనెక్టివిటీస్ ఉంటాయి. దీస్ ఆర్ ద కమ్యూనికేషన్ పర్పస్. వీటిని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం వీటిల్లోనే ఆ కమ్యూనికేషన్ అనేది వర్క్ అవుతుంది. వీటిలోనే మనం డిస్కస్ చేసుకుంటున్న క్యాన్ ప్రోటోకాల్ సంబంధించిన క్యాన్ అండ్ ఈథర్నెట్ ఎక్కువగా ఆటోమోటివ్ డొమైన్ యూజ్ చేస్తాం. వాటికి సంబంధించిన స్లాట్స్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంటాయి. దీస్ ఆర్ ద కమ్యూనికేషన్స్ బిట్వీన్ అనదర్ నోట్. అంటే రెండు నోట్స్ మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే వీ నీడ్ టు కనెక్ట్ ఈచ్ అదర్. యాజ్ ఏ లైక్ ఇప్పుడు టీవీ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. టీవీ ఎగ్జాంపుల్ తీసుకుంటే యాంటీనాని కానీ లైక్ బోర్డు ఉంది కదా, డిటిహెచ్ బోర్డ్స్, డిటిహెచ్ సెటప్ బాక్సెస్. సెటప్ బాక్స్ ని అండ్ టీవీని కనెక్ట్ చేయడానికి వీ హ్యావ్ వన్ కేబుల్, హెచ్డిఎంఐ ఉంటుంది, అండ్ అదర్ ఇలాంటి స్లాట్ ఉంటుంది, లేదా 3 జాక్ పిన్ స్లాట్స్ ఉంటాయి. దోస్ ఆర్ ద కమ్యూనికేషన్ స్లాట్స్. ఆ వైర్ ఉంది కదా, ఆ వైర్ త్రూ ద వైర్ మన కమ్యూనికేషన్ హ్యాపెన్ అవుతుంది. అంటే మనకు పంపించిన సిగ్నల్స్ ద్వారా ఆ సిగ్నల్స్ వర్చువల్ గా విజువల్ గా చూపిస్తుంటుంది. విజువల్ గా మనకి టీవీలో విజువలైజ్ చేసి చూపిస్తూ ఉంటుంది. అలా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్ కి. ఓకే, అలాంటి కమ్యూనికేషన్ ఇలాంటి స్లాట్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంటాయి. వీటిని కమ్యూనికేషన్ స్లాట్స్ అంటారు. ఓకే, కమింగ్ టు ద ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సేమ్ యాజ్ లైక్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ సిస్టమ్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ద మోటర్ అండ్ వెహికల్స్ యాజ్ లైక్ మెర్సిడీస్ బెన్స్ ఎగ్జాంపుల్ హుండై వాట్ ఎవర్ మోటర్ అండ్ వెహికల్స్ ఇప్పుడున్న ద అప్డేటెడ్ వెహికల్స్ టెస్లా దగ్గర నుండి అండ్ మన డౌన్ గ్రేడ్ కార్స్ అయినా ఎలాంటి కార్ అయినా కూడా అలాంటి కార్స్ ద మోడర్న్ కార్స్, ద పాస్ట్ కార్స్ లో మనకి ఆటోమోటివ్ డొమైన్ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ చేయలేదు. ద పాస్ట్ కార్స్ అంటే 1980s కార్స్. ద కమ్యూనికేషన్ విల్ బి హ్యాపెన్ విత్ త్రూ ద వైరింగ్ సిస్టమ్స్. అది వేరే కమ్యూనికేషన్. హియర్ ప్రతి దానికి కమ్యూనికేషన్ అనేది కూడా మన ఈ మోటార్ బోర్డ్స్ ద్వారా మోటార్ వెహికల్స్ లో ఈ ఆటోమోటివ్ సిస్టమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఓకే, ఇవి యూజ్ చేయడానికి మెయిన్ థింగ్ సేఫ్టీ. ద మెయిన్ థింగ్ సేఫ్టీ. అండ్ సెకండ్ థింగ్ మనకు ఎక్కువ స్పెసిఫికేషన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి కోసం, ఎక్కువ స్పెసిఫికేషన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి కోసం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీస్. అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీస్, ఇంప్రూవింగ్ సేఫ్టీ. ఓకే, అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు కేస్ రివర్స్ చేసేటప్పుడు బ్యాక్ ఉన్న కెమెరా ద్వారా యాక్టివేట్ అవుతుంది మన ల్యాన్, ఎంత డిస్టెన్స్ మనం వెనక బ్యాక్ గ్రౌండ్ వెళ్ళాలి, మనకి ఎంత డిస్టెన్స్ లో యాక్సిడెంట్ కొలిజన్స్ అనేది జరుగుతాయి, అవన్నిటిని కూడా డిటెక్ట్ చేయడానికి కోసం రిజాల్వ్ కాలేదనే సేఫ్టీ అలాంటి వాటి కోసం మేజర్ గా ఈ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. ఓకే, కమింగ్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. Different types of embedded systems as like engine controlling. The engine controlling. ఈ ఇంజన్ కంట్రోల్ యూనిట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనకున్న ఇంజన్ కి వీ హ్యావ్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఉంటుంది, ఇగ్నిషన్ టైమింగ్ ఉంటుంది. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి కోసం యూజ్ చేస్తారు. అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంజన్ కి ఫ్యూల్ ఇంజెక్ట్ చేయాలి, ఇగ్నిషన్ కి సంబంధించిన 4 స్ట్రోక్ ఇంజన్స్ ఉంటాయి. ఐ థింక్ మెకానికల్ పీపుల్ కి మాక్సిమం తెలిసి ఉంటుంది ద 4 స్ట్రోక్ ఇంజన్స్. ఓకే, ఆ 4 స్ట్రోక్ ఇంజన్ సంబంధించిన దాన్ని ఇగ్నిషన్ టైమింగ్ అంటే వాటికి తర్వాత ఎప్పుడెప్పుడు ఆ పవర్ ని ఆప్టమైజ్ చేసి
పర్ఫెక్ట్ గా వెహికల్ కి ఎలా ట్రాన్స్మిట్ చేస్తుంది, అదంతా కంట్రోల్ చేసేది ఈ ఇంజన్ కంట్రోల్ యూనిట్ ద్వారా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈసీయూ. ఈసీయూ మీన్స్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. హియర్ ఈసీయూ లో ఒక కంట్రోల్ యూనిట్ నేమ్ వచ్చి ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంజన్ దగ్గర నుండి మన పవర్ అనేది కన్జ్యూమ్ అయిపోయింది. పవర్ అనేది వచ్చింది. పవర్ వచ్చిన తర్వాత ఎలా అది ట్రాన్స్మిట్ చేస్తుంది త్రూ ద వెహికల్. ఇంజన్ లో వచ్చిన పవర్ ని ట్రాన్స్మిట్ చేసేదానికి యూజ్ చేసి కంట్రోల్ యూనిట్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ లోనే మనకి గేర్ బాక్సెస్ అండ్ క్లచ్ ఎవ్రీథింగ్ కూడా వర్క్ అవుతూ ఉంటుంది. క్లచ్, ఎయిర్ బాక్సెస్, గేర్ షాఫ్ట్స్ ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేసే కంట్రోల్ యూనిట్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ అంట. ఇది వన్ ఆఫ్ ది ఈసీ. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఈసీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ వన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ బ్రేక్స్. ఫాస్ట్ గా వెళ్తున్నాం, మనం సడన్ గా బ్రేక్ వేసినప్పుడు వెహికల్ స్కిడ్ అవ్వకుండా కూడా స్టేబులైజ్ చేయడానికి కోసం యూజ్ చేస్తున్నాం మెయిన్ కంట్రోల్ యూనిట్ ఏబిఎస్. అండ్ బైక్స్ లో కూడా నవేడేస్ ఏబిఎస్ వస్తుంది, ఏబిఎస్ సిస్టమ్స్. ప్రీవియస్ బైక్స్ లో ఏబిఎస్ సిస్టమ్ లేదు, బట్ బైక్స్ లో కూడా ఈ సిస్టమ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ థింక్ మీరు అబ్జర్వ్ చేస్తే యాజ్ లైక్ డ్యూక్ బైక్స్ అలాంటి వాటిలో ఏబిఎస్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అయినా ఉన్నా కూడా వెరిఫై చేయండి, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈస్ ఎస్ ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఇంజన్ కంట్రోల్ యూనిట్ లో మనకి ఎంత పవర్ వస్తుంది, ఫ్యూల్ ఇంజెక్షన్స్, ఇనిషియల్ టైమింగ్స్ వాటన్నిటిని కంట్రోల్ చేసి పవర్ జనరేట్ చేసి ప్రాపర్ గా ఆ పవర్ జనరేషన్ ని మనకి ఇక్కడికి ట్రాన్స్మిట్ చేస్తారు. ఓకే, ఈ ట్రాన్స్మిషన్ యూనిట్ ఏం చేస్తుందంటే వెహికల్ మూవ్ అవ్వడానికి క్లచెస్, గేర్ షాఫ్ట్స్ ఉంటాయి కదా, వీటి ద్వారా వెహికల్ అనేది మూవ్ ఆన్ అవుతుంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. మెయిన్ థింగ్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎందుకు యూస్ చేస్తారంటే ఫాస్ట్ గా వెళ్తున్న వెహికల్ ని సడన్ గా నువ్వు హార్డ్ బ్రేకింగ్ గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఎన్హాన్సింగ్ ద వెహికల్ స్టెబిలిటీ అండ్ రెడ్యూసింగ్ స్టాపింగ్ డిస్టెన్సెస్. స్కిడింగ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా స్టాప్ అయ్యడానికి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంటే జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Hello. Yeah. Sir, ECU means electronic control unit. Yes, electronic control. Hello. Yeah, ECU means electronic control unit. Okay, ఇక్కడ ఇంజిన్ కంట్రోల్ యూనిట్ అని ఉంది సార్ మరి. నేను చెప్పేది ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్. దిస్ ఓకే అండ్ సార్. ఆల్. దాంట్లో వన్ కంట్రోల్ యూనిట్ నేమే ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఓకే సార్, ఇప్పుడు ఇంటర్వ్యూలో మమ్మల్ని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా మరి? లేదు, మాక్సిమం వాళ్ళు కంట్రోల్ యూనిట్స్ అని అడుగుతారు. ఓకే సార్. ఓకే. Hello, sir. Yeah. Yeah. So my question is that, like, are we going to use any software to test this all these features? We have one software. Okay. Canoi. I think మీరు
మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైనా సెర్చ్ చేసిన అబౌట్ క్యానోయి ఇస్ ద మెయిన్ థింగ్ ఇన్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఆ క్యానోయి Okay. టూల్ ని మనము మీకే ప్రొవైడ్ చేస్తాం. అండ్ Okay. వీఆర్ డన్ వన్ ప్రాజెక్ట్. మేము ఒక ప్రాజెక్ట్ ని రెడీ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ ని కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాం. Okay. Okay, sir. Okay. ఓన్లీ వన్ ప్రాజెక్ట్ సార్? యా, ఆ ప్రాజెక్ట్ ని 3 times గా మనం డివైడ్ చేస్తాం. వీ హ్యావ్ ద మనం రియల్ టైమ్ క్లాసెస్ ఒక 4 క్లాసెస్ ఉంటాయి. రియల్ టైమ్ 4 క్లాసెస్. ఆ రియల్ టైమ్ 4 క్లాసెస్ లో హిల్ టెస్టింగ్, ఫ్లాషింగ్ అండ్ ఆల్సో టెస్ట్ బెంచ్ సెట్, రియల్ టెస్ట్ బెంచ్ సెటప్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని మొత్తం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఉంటాయి, అవన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఇవన్నీ అయిన తర్వాత వీ నీడ్ టు డివైడ్ అవర్ ప్రాజెక్ట్ ఇన్ టు ది 3 different types of roles. One role will be which is relevant to automation testing. ఆటోమేషన్ సైడ్ వెళ్ళాలి మనము మూవ్ ఆన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వీఆర్ టీచింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఆల్సో. అండ్ సెకండ్ వన్ మాన్యువల్ టెస్టింగ్. ఆఫ్ కోర్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఎక్కువగా మాన్యువల్ టెస్టింగ్ అనేది హై ప్రియారిటీ. అండ్ థర్డ్ ఆప్షన్, ఈ మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ కోసం వీ నీడ్ టు క్రియేట్ కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ సిమ్యులేషన్ సెటప్. ఆ సిమ్యులేషన్ సెటప్ ని ఎలా క్రియేట్ చేయాలో, వాటికి క్యాపల్ కోడ్ ఎలా ప్రొవైడ్ చేయాలి, వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తాం. మనము ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటున్నామో దాన్ని బేస్డ్ ఆన్ అయ్యి మన ఈ 3 different types of roles లో, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎగ్జిక్యూటింగ్ 5 years of experience బేస్డ్ ఆన్ అయితే 3 roles ని పెట్టుకుంటాం, అంటే ఆటోమేషన్, మాన్యువల్ అండ్ కాన్ఫిగరేషన్. ఇఫ్ నాట్ అలా కాదు నేను 2 projects ని పెట్టుకోవాలనుకుంటే దెన్ మాన్యువల్ అండ్ కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్, ఈ రెండింటిని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. సార్ సార్ 3 years of experience, how many projects you have to put, sir? 2, ఇట్స్ బెస్ట్ 2. So, projects names are which? ప్రాజెక్ట్ నేమ్స్ వచ్చి మనము ఒకటి మాన్యువల్ టెస్టింగ్, ఇఫ్ యూ నీడ్ టు మూవ్ ఆన్ టు ది ఆటోమేషన్ అయితే నీ ఇష్టం, ఆటోమేషన్ ఆర్ మాన్యువల్, ఈ రెండింటిలో నీ ప్రియారిటీని బేస్డ్ ఆన్ చేసుకొని మాన్యువల్ అయితే మాన్యువల్ టెస్టింగ్ ప్రాజెక్ట్ పెట్టుకుంటాం, ఆటోమేషన్ అయితే ఆటోమేషన్ టెస్టింగ్ ప్రాజెక్ట్ పెట్టుకుంటాం. లేదు నేను ఆటోమేషన్ ఒక పెట్టుకుంటాను అండ్ కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్ టీమ్ సంబంధించిన ప్రాజెక్ట్ ఇంకోటి పెట్టుకుంటానంటే దెన్ మనం ఆ రెండు ఎలాగో టీచ్ చేస్తాం కాబట్టి ఆ రెండింటిని ఎలా డెవలప్మెంట్ చేయాలి అది మొత్తం మనం టీచ్ చేస్తాం కాబట్టి ఆ రెండింటిని మీరు ప్రొవైడ్ చేసుకోండి. Sir, how can I do automation testing? ఆటోమేషన్ టెస్టింగ్ త్రూ ద క్యాపల్ స్క్రిప్టింగ్. అది Capable కూడా scripting. క్యానోయిలోనే ఆటోమేషన్ స్క్రిప్టింగ్ చేస్తాం. అదే హెచ్టిఎంఎల్ రిపోర్ట్ ని జనరేట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం. Okay, okay, sir. Without Capable, you cannot do automation testing, sir. నో, వి కాంట్. Okay, okay. అండ్ లైక్ సమ్ ఆర్గనైజేషన్స్ విల్ బి వర్కింగ్ యాజ్ పైథాన్ స్క్రిప్టింగ్ కూడా యూస్ చేస్తారు ఆటోమేషన్ కోసం. Sir, manual మేజర్ ఆఫ్ without manual testing, how can you do, sir? సేమ్ ఇన్ ద క్యానోయిలో మాన్యువల్ టెస్టింగ్ ఎలా చేస్తామంటే వీ హ్యావ్ ద టెస్ట్ బెంచ్ సెటప్, నేను ఆల్రెడీ చెప్పాను. ఆ టెస్ట్ బెంచ్ సెటప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రియల్ టైమ్ టెస్ట్ బెంచ్ సెటప్ ని చూపించడం కూడా జరుగుతుంది. ఎలా ఏంటి ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి వాటన్నిటిని కూడా మనం ఎలా కనెక్ట్ చేస్తాం, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం చూపించడం జరుగుతుంది. వాటిని బేస్డ్ ఆన్ చేసుకొని మనకి క్యానోయిలో ప్యానల్స్ అనేది మనం డెవలప్మెంట్ చేస్తుంటారు ఆల్రెడీ. ఐ టోల్ యూ రైట్, ప్యానల్ అంటే కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్, దట్ ఈస్ కాల్డ్ సిమ్యులేషన్ సెటప్ అని. ఆ సిమ్యులేషన్ సెటప్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ సిమ్యులేషన్ సెటప్ లో మనకి ప్యానల్స్ ఉంటాయి. ఆ ప్యానల్స్ లో సేమ్ మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుందా లేదా అని చూడడమే కదా మాన్యువల్ టెస్టింగ్. యాజ్ లైక్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మనకి ఇక్కడ సిమ్యులేషన్ సెటప్ లో ఇన్పుట్స్ ఇస్తాం, హార్డ్వేర్ లో అవుట్పుట్ ని విజువలైజ్ చేస్తాం. Sir, in projects, we have to do both manual and automation, sir. యా, వీ కెన్ డూ ఇట్. Okay. అండ్ Only ఆల్సో manual. వన్ మోర్ థింగ్, యా, అండ్ ఆల్సో మనము హిల్ సెటప్ ని కూడా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే హిల్ సెటప్ నవేడేస్ హిల్ సెటప్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని. Sir, యా, సారీ, projects లో only manual testing use అవుతుంది సార్, automation ద్వారా యూస్ చేయాలి సార్? అవుట్ యూస్ చేయొచ్చు, ఆటోమేషన్ కూడా యూస్ చేస్తాం. ఓకే సార్. కంపల్సరీ ఆటోమేషన్ నీడ్ సార్, నాట్ నీడ్ సార్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు? మనకి లైక్ మన ప్రాజెక్ట్ లో మనం ఈ 3 different types of రోల్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ యూఆర్ ఎంటర్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళినప్పుడు అకార్డింగ్ టు ద కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే మేజర్ టెల్టైల్స్ కోసం, మేజర్ ఎల్ఈడీస్ కోసం మాత్రమే ఆటోమేట్ చేస్తాం.
ఆల్మోస్ట్ ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఎక్కువగా సేఫ్టీ బేస్డ్ ఉన్నాయంట. అందుకోసం సేఫ్టీ కోసం ఎక్కువగా 90% మాన్యువల్ సెటప్ ని ఎక్కువ యూజ్ చేస్తారు. తర్వాత మిగతా 10% కోసం ఆటోమేషన్ అనేది చేస్తారు. ఓకే. అండ్ మనం ఆటోమేషన్ నాలెడ్జ్ ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ది ఎనీ ఆర్గనైజేషన్ యాజ్ అన్ ఆటోమేషన్, మీకు ఈజీగా కంపాటబిలిటీ అవుతారు. లేదా మాన్యువల్ అయితే మాన్యువల్ గా కంపాటబుల్. మీరు ఎలాంటి సార్ జాబ్ రోల్ మాన్యువల్ అంటే ఇప్పుడు కేసెస్ ఎక్సెల్ షీట్ లో రాస్తాం సార్ అది. ఎస్ సార్, ఆ టెంప్లెట్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఆ టెంప్లెటే కాదు, వీ హ్యావ్ నాట్ ఓన్లీ ఎక్సెల్ షీట్. సమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు. అప్డేట్ అయ్యే వాళ్ళు ఓకే. ఎక్సెల్ షీట్ ని యూజ్ చేయకుండా టెస్ట్ ట్రైల్ అనేది ఒకటి యూజ్ చేస్తుంది. ఓకే. ఆ టెస్ట్ ట్రైల్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సార్ జెరా కూడా ఓకే. చెప్తారా ఓకే. సార్ జెరా? యా జీరో ఇట్స్ కన్ఫర్మ్. లాస్ట్ లో మన జీరో అంటే డిస్కషన్ ఎలా బగ్ ట్రాకింగ్ జరుగుతుంది, ఎలా డైలీ స్టేటస్ ఎలా జరుగుతుంది, ఎలా టెస్ట్ కేసెస్ రాస్తాం, ఎలా నీకు టాస్క్ వస్తుంది, అదంతా డిస్కస్ చేస్తాం. ఓకే జీరో సార్. ఫీల్డ్ టెస్టింగ్ ఏ ప్రాజెక్ట్స్ ఇస్తారు సార్? లైక్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇవరికైనా, లేకపోతే బీసీఎం కానీ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ అట్లా ఏమన్నా ప్రాజెక్ట్స్ ఇస్తారా? లేదు, మనం కన్ఫామ్ గా ఎక్కువగా ఆటోమోటివ్ మనం అంది వచ్చి క్లస్టర్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. క్లస్టర్ ఓకే. అండ్ ఇన్ఫోటైన్మెంట్ యొక్క బేసిక్స్ అనేది చూపిస్తాం. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్. ఓకే. ఓకే. మనం వాటిని బేస్డ్ ఆన్ చేసుకొని మన హిల్ సెటప్ లో ఈ ప్రాజెక్ట్ లో నేను క్లస్టర్ లో ఈ ఎలిమెంట్స్ చేస్తాను, ఇన్ఫోటైన్మెంట్ లో ఎలిమెంట్స్ చేస్తాం అనేసి మనం బేస్డ్ ఆన్ చేసుకొని పెట్టుకో. సో ఇప్పుడు హిల్ టెస్టింగ్ చేయాలంటే డీ స్పేస్ అట్లాంటివి యూజ్ చేయాలి కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కంపల్సరీ. సార్ వాట్ ఈస్ సో డిస్ప్లే సార్? మరి వాట్ ఈస్ డిస్ప్లే సార్? ఈ స్పేస్ దానికి సంబంధించిన ఫ్లాషింగ్ టూల్స్ వాటన్నిటిని, బట్ మనము క్యానోయి టూల్ ని మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తాం హ్యాండ్స్ కి. బట్ డీ స్పేస్ అవన్నీ కూడా మన హ్యాండ్స్ కి ప్రొవైడ్ చేయడం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టూల్ సార్? యా ఇట్స్ టూల్. డిస్ప్లేస్ అండ్ అది డీ స్పేస్ ఎలా ఉంటుంది, దాంట్లో మనం ఎలాంటి ఫ్లాషింగ్స్ చేస్తాం, ఎలా సెటప్ చేస్తాం, మొత్తం కనెక్టివిటీ అన్నిటిని కూడా మనం చూపిస్తాం యాజ్ అన్ రియల్ టైం. ఐ టోల్ యూ రైట్, 4 days రియల్ టైం క్లాసెస్ ఉంటాయి. ఆ 4 times రియల్ టైమ్స్ క్లాసెస్ రికార్డింగ్ అనేది ప్రొవైడ్ చేయము. మనం ఆ 4 days కంపల్సరీ క్లాసెస్ లో జాయిన్ అయ్యి యూ టేకన్ యాజ్ అన్ నోట్స్ తీసుకొని అవన్నీ ప్రిపేర్ చేసుకోవాల్సిందే. సో సార్ మీరు బికాస్ ఆఫ్ అక్కడ రియల్ ఇన్ఫోటైన్మెంట్ టైం అండ్ ఎలిమెంట్స్ నే క్లస్టర్ చూపిస్తాం. ఇన్ఫోటైన్మెంట్ అండ్ క్లస్టర్ ని హిల్ కి రిలేటెడ్ గా చెప్తారా, లేకపోతే హిల్ సపరేట్ గా ఏదైనా చెప్తారా వేరే ప్రాజెక్ట్స్? లేదు, అంటే ఇన్ఫోటైన్మెంట్ అండ్ క్లస్టర్ ని బేస్డ్ ఆన్ చేసుకొని. ఓకే. సో వాటిలో ఆటోమేషన్ ఉంటాయి కదా, ఇన్ఫోటైన్మెంట్ అండ్ నేను చెప్పాను క్లస్టర్ కి. ఆటోమేషన్ అనేది క్లస్టర్ కి సంబంధించిన ప్రాజెక్ట్ కి మనం ఆటోమేట్ కూడా చేస్తాం. ఓకే. ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ చెప్తారండి, ఇన్ఫోటైన్మెంట్ అండ్ క్లస్టర్. ఇన్ఫోటైన్మెంట్ బేసికల్ అండ్ దాన్ని రియల్ టైం యాక్సెస్ లో చూపిస్తాం. ఓకే. అది క్లస్టర్ అనేది క్లస్టర్ మీ హ్యాండ్ కి ఇచ్చేస్తాం. హ్యాండ్ కి ఇన్ కేస్ అంటే ఎలా అండి? అంటే మేము ఒక ప్రాజెక్ట్ ని క్యానోన్ లో డెవలప్ చేయడం జరిగింది, ఓకే అండి. దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓకే. ఆ ప్రజెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ని ఇన్ఫోటైన్మెంట్ మీరు అండ్ క్లస్టర్ కి తీసుకొని. కాల్స్ ఉన్నాయా ఫ్యూచర్ లో? ఎక్కువ హిల్ మీద యా వెళ్తుంది ఉన్నాయి, కదా. ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి. అడాస్ ఏమైనా అంటే చెప్తారండి? లైక్ లేదు, అడాస్ చెప్పట్లేదు. బట్ అడాస్ లెక్క కొన్ని ఎలిమెంట్స్ అయితే మనం టచ్ చేయడం జరుగుతుంది. బట్ అడాస్ అనేది పూర్తిగా అయితే మనం టచ్ చేయం. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ద మాడ్యూల్ అనేది డిఫరెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్ యూ రైట్, ఇంజన్ కంట్రోల్ యూనిట్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. వీ హ్యావ్ ద మల్టిపుల్ ప్రాజెక్ట్స్. దిస్ ఇస్ ద అడాస్, దిస్ ఇస్ ద ఇన్ఫోటైన్మెంట్, దిస్ ఇస్ ద ఎయిర్ బ్యాగ్. ఏమంటే మాడ్యూల్స్ అంటారు, అంటే ఒక్కొక్క కంట్రోల్ యూనిట్స్ అంటారు. అంటే ఆ కంట్రోల్ యూనిట్ ఇవి మాత్రమే టెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంజన్ కంట్రోల్ యూనిట్ చెప్పినప్పుడు ఫ్యూల్ ఇంజెక్షన్, ఇగ్నిషన్ టైమింగ్ అండ్ ఇంజన్స్ పర్ఫార్మెన్స్ గురించి ఎలా టెస్ట్ చేస్తామో, ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ లో గేర్ షేప్స్, క్లచెస్, ఫ్యూల్ కన్జంప్షన్స్ గురించి ఎలా టెస్ట్ చేస్తామో, సేమ్ యాజ్ లైక్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ అడాస్ ఫంక్షనాలిటీస్ లో కూడా మనం రేడార్స్, కెమెరాస్, సెన్సార్స్ ని టెస్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ లో వచ్చి ఆడియో, వీడియో, నావిగేషన్,
అండ్ బ్లూటూత్ లైక్ కనెక్టివిటీస్ వచ్చి బ్లూటూత్ వైఫై వాటిని టెస్ట్ చేస్తాం. అదే క్లస్టర్ లో అయితే ఫ్యూల్ లెవెల్, ఇంజన్ స్పీడ్ లైక్ వెహికల్ స్పీడ్, ఇంజన్ టెంపరేచర్, వార్నింగ్స్ వీటిని టెస్ట్ చేస్తాం. అకార్డింగ్ టు దట్ లైక్ మన మాడ్యూల్ అనేది చేంజ్ అవుతుంది. మాడ్యూల్ అనేది చేంజ్ అవుతుంది, బట్ టెస్టింగ్ ప్రొసీజర్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది. ఏదైతే నువ్వు టెస్టింగ్ చేసుంటావో అంతే. అది సివిల్ బ్యాక్గ్రౌండ్ సార్, మాకు రిఫరెన్స్ ఇస్తారా? చూసాం చూసాం అమ్మా చూసింది నేను చూసాను. ఏడి కానీ బాబు నాది ఏడి బాబు నాది మెకానికల్ బ్యాక్గ్రౌండ్. సైదుల్ నాయుడు నాది ఏంటి మెకానికల్ బ్యాక్గ్రౌండ్. ఏంటి బాగా సారీ, చదువుతున్నావు నాకు ఏంటి? హలో హలో. సార్, నాకు ఎంబెడెడ్ మీద పెద్దగా ఐడియా లేదు, బట్ స్మాల్ డౌట్. ఎంబెడెడ్ టెస్టింగ్ అండ్ హిల్ టెస్టింగ్ రెండు డిఫరెంటా? ఎంబెడెడ్ టెస్టింగ్ అంటే హిల్ టెస్టింగ్ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ లో ఎంబెడెడ్ టెస్టింగ్ లో వన్ పార్ట్ హిల్ టెస్టింగ్. హిల్ టెస్టింగ్ నవ్వేడేస్ ఎందుకు ఫేమస్ అవడానికి రీజన్ కూడా చెప్తాను. ఈ ఫ్యూచర్ పాస్ట్ లో కరోనా అనేది ఒకటి వచ్చింది కదా. సార్, మీ వాయిస్ కరోనా బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నా వాయిస్ ఇంకెవరికైనా వినిపించట్లేదా? క్లియర్ గా ఉందండి. మేబీ చెక్ యువర్ ఇంటర్నెట్ సైట్. ఇప్పుడు వస్తుంది సార్. యా, ఓకే. కరోనా సిచ్యువేషన్స్ లో మనము ఆఫీసెస్ కి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు. అలాంటి ఓకే. సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి ఇంటికి హార్డ్వేర్ ని ప్రొవైడ్ చేయలేకపోయారు. టెస్ట్ బెంచ్ సెటప్ ఐ డోంట్ రైట్ టెస్ట్ బెంచ్ సెటప్ ని ప్రొవైడ్ చేయలేకపోయారు. ఓకే. ప్రొవైడ్ చేయలేని సిచ్యువేషన్ లో ఏం చేశారంటే హిల్ సెటప్ ని క్రియేట్ చేశారు. ఆ హిల్ సెటప్ ఏంటంటే ఒక హార్డ్వేర్ టీమ్ వచ్చి వర్చువల్ గా, అంటే ఒక డెస్క్టాప్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎలా కనెక్ట్ అయ్యాను యాజ్ ఎ లైక్ వర్చువల్. నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది, నేను ఎలా మీతో డిస్కస్ చేస్తున్నాను, నేను ఇక్కడ ఏం ఇన్పుట్స్ ఇస్తున్నాను, అవుట్పుట్స్ ఇస్తున్నాను అనేది కనిపిస్తుంది. సేమ్ యాజ్ లైక్ అక్కడ కూడా ఒక హిల్ సెటప్ ని క్రియేట్ చేసి దాన్ని ఒక డెస్క్టాప్ కి కనెక్ట్ చేశారు. సేమ్ యాజ్ లైక్ టెస్ట్ బెంచ్ సెటప్ కనెక్ట్ ఓకే. చేసిన తర్వాత నేను ఇక్కడ ఉండి ఆ హిల్ సెటప్ ని కంట్రోల్ చేస్తాను. అంటే ఇప్పుడు సేమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టైం పీరియడ్ లో మీరు ఆ డెస్క్టాప్ ని కంట్రోల్ తీసుకున్న తర్వాత యాజ్ లైక్ రిమోట్ డెస్క్టాప్స్ అంటారు కదా, నేను ఇక్కడ యా. నుండి మీది కంట్రోల్ తీసుకోవచ్చు. కంట్రోల్ తీసుకొని మీ దాంట్లో ఉన్న మోడిఫికేషన్స్ ఎలా చేస్తుంటాను వర్చువల్ గా వర్చువల్ గా కనెక్ట్ అయ్యి మొత్తం చూడడం, వాటికి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఇవ్వడం, ప్రతిదీ కూడా వెరిఫై చేసుకోవడం, దాన్ని హిల్ సెటప్ అంటారు. వర్చువల్ గా హార్డ్వేర్ ని కనెక్ట్ అయ్యేదాన్ని హిల్ సెటప్, మాన్యువల్ గా హార్డ్వేర్ ని సెటప్ చేసుకునే దాన్ని మాన్యువల్ సెటప్. దట్స్ అ స్మాల్ ఓకే. డిఫరెన్స్. ఓకే సార్. సార్ ఆ, ఇప్పుడు ఏ నాకు ఇష్యూ చిన్న మీద డౌట్. వర్క్ చేస్తాం సార్ మనం? సారీ, ప్రాజెక్ట్స్ ఏ ఇష్యూ మీద చెప్తారు మీరు? నేను క్లస్టర్ చెప్పాను క్లస్టర్ మీద కదా, చెప్తారు. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. దిస్ ఇస్ ద నాకు ఓకే. చిన్న డౌట్ ఉందండి. ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ మనం వెహికల్ లెవెల్లో టెస్ట్ చేస్తామా, బెంచ్ లెవెల్లో టెస్ట్ చేస్తాం? నేను మీకు ఎలా క్రియేట్ చేసిస్తానంటే బికాస్ ఆఫ్ మన దగ్గర హార్డ్వేర్ లేదు కాబట్టి నేను ఇన్పుట్ అవుట్పుట్ ప్యానల్స్ ని నేనే క్రియేట్ చేస్తాను. ఆ ఇన్పుట్ అవుట్పుట్ ఎలా క్రియేట్ చేస్తామని కూడా నేను చెప్తాను. బికాస్ ఆఫ్ హిల్ సెటప్ కూడా పనికొస్తుంది ఇన్పుట్ అవుట్పుట్ క్రియేట్ చేయడం త్రూ ద అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. వీ హ్యావ్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి, అది ఎలా క్రియేట్ చేయాలి, అది డేటాబేస్ లో ఎలా ప్రొవైడ్ చేస్తారు, వాటిని ఎలా మనం క్రియేట్ చేసి టెస్ట్ చేస్తాం అనేది నేను చెప్తాను. మామూలుగా సార్ అయితే ఇన్ ద రియల్ టైం ఏం చేస్తామంటే మనం ఏదైతే హార్డ్వేర్ ని కనెక్ట్ అవుతామో ఆ హార్డ్వేర్ కి అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం హార్డ్వేర్ ని కూడా తీసుకొని సిమ్యులేషన్ సెటప్ లో అవుట్పుట్ గా కనెక్ట్ చేస్తాం. అంటే వితౌట్ హార్డ్వేర్ గా మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ క్యానోయిలో హార్డ్వేర్ ఉన్నదాన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. డైరెక్ట్ గా నెట్వర్క్ హార్డ్వేర్ ని కనెక్ట్ చేయగానే ఆటోమేటికల్ గా క్యానోయి కనెక్ట్ అయిపోతుంది. బట్ నెట్వర్క్ హార్డ్వేర్ ని కనెక్ట్ చేయకుండా మనం అవుట్పుట్ గా కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి సేమ్ యాజ్ లైక్ అది కూడా అలాగే, బట్ ఇక్కడ వర్చువల్ హార్డ్వేర్ ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసేది అది ఎలా క్రియేట్ చేస్తాం, వాటిలో ఎలా క్యాపల్ క్రోడ్ ప్రెసెంట్ చేస్తాం, ఎలా ఎల్ఈడీస్ పనిచేస్తున్నాయి, ఎలా అవుట్పుట్ పనిచేస్తున్నాయి, అది కూడా మీకు నేను నేర్పిస్తాను. మనం అది ఆ మెసేజెస్ ని ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ రెండు మన దగ్గరే ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ సిగ్నల్ ట్రిగర్ చేసినప్పుడు ఆటోమేటికలీ
ఇక్కడ సిగ్నల్ రైజ్ ఎఫెక్ట్ అవుతుంది. ద పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఆ రెస్పాన్సెస్ ని ఎలా వస్తున్నాయి, ఇప్పుడు నేను ఇక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ ఎల్ఈడి వెలుగుతుంది. ఓకే, అవి రెండు నేను వర్చువల్ గానే ఇట్స్ క్రియేట్ లైక్ చేస్తున్నాను. వార్నింగ్ లైట్స్, ఇండికేటర్ లైట్స్, యా, ఫ్యూల్ గేజెస్. అన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇలాంటి అన్ని మన ఇన్పుట్స్ అన్ని మన క్యాపిల్ కూడా ప్యానల్స్ ఇస్తారు. మీరు ప్యానల్స్ క్రియేట్ చేస్తారు. ఈ ప్యానల్స్ ఎస్ నుంచి ఇన్పుట్ మన ఈసీయూ, మన వర్చువల్ ఈసీయూ క్రియేట్ చేస్తాం కాబట్టి ఈ వర్చువల్ ఈసీయూకి ఇన్పుట్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం ఆ వర్చువల్ ఈసీయూ బేస్ చేసుకుని అవుట్పుట్ కూడా మనకి రెస్పాండ్ అవుతుందో లేదో చెక్ చేస్తాం బేస్డ్ ఆన్ ప్యానల్స్ నుంచి. ఎస్ పర్ఫెక్ట్. నాది చిన్న డౌట్ సార్ అండి. సార్ ఇప్పుడు 4 days రికార్డింగ్ చెప్పనున్నారు కదా, అది మీరు చేసే ప్రాజెక్ట్స్ లో మీరు రియల్ టైం స్క్రీన్ ప్రెజెంట్ చేసి చేస్తారా? ఎస్ ఎస్, అది రియల్ టైం. అంటే మీరు చేసే ప్రాజెక్ట్స్ అవేనా? క్లస్టర్ ఇన్ఫోటైన్మెంటా? ఇన్ఫోటైన్మెంట్ చేస్తాను. నేను అంటే కాదు, బికాస్ ఐఎమ్ ద డెవలపర్. ఓకే నా కొలీగ్ ఒకరు ఉన్నారు టెస్టింగ్ సైడ్. అతని ద్వారా మనము వాళ్ళ అంటే బికాస్ ఆఫ్ నేనే చెప్పొచ్చు, కానీ నేను చెప్పేదానికి నా దగ్గర రియల్ టైం యాక్సెస్ నాకు ఉండకూడదు. బికాస్ ఆఫ్ నేను డయాగ్నోస్టిక్స్ డెవలపర్ కాబట్టి డయాగ్నోస్టిక్స్ చెప్పేటప్పుడు నేను రియల్ టైం చూపిస్తూ వస్తాను. ఓకే బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు హార్డ్వేర్ సెటప్ అవన్నీ చూడాలంటే నా దగ్గర పాసిబిలిటీ అవ్వదు. అందుకోసం అతన్ని తీసుకొని రావడం జరిగింది. అతను ఆ 4 days తీసుకొని మొత్తం వర్చువల్ గా చూపిస్తాడు. ఓకే యూడిఎస్ చెప్తారా మీరు? అవును, నేను చెప్తాను యూడిఎస్. అంటే యూడిఎస్ అది చెప్తాను, యూడిఎస్ డెవలప్మెంట్ కూడా ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సో అన్ని ఐడీస్ చెప్తారా, లేకపోతే దానికి రిక్వైర్మెంట్ కి తగ్గట్టు వాటి లేదు, ఎంత యూజ్ అవుతాయో చెప్తారా? అన్ని ఐడీస్ చెప్పం. ద పర్టికులర్ ఐడీస్ ని మాత్రం ఏదైతే ఆ మన ఇంటర్వ్యూయర్ చెప్తే ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతారు. అంటే మీరు లైక్ సర్వే అవ్వడానికి సెక్యూరిటీ యాక్సెస్ అవి వరకే చెప్తారా? సెక్యూరిటీ యాక్సెస్, రీడ్ డిటిసి, ఓకే, రైట్ రైట్ డేటా డీటెయిల్స్. ఐడెంటిఫైర్, రీడ్ డేటా ఐడెంటిఫైర్, ఓకే డయాగ్నోస్టిక్ సెక్షన్ కంట్రోల్ ఇస్ కామన్, ఓకే. అండ్ కమ్యూనికేషన్ కంట్రోల్, ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోలర్, అండ్ ఇన్ డీటెయిల్ గా డిఎల్సి అవి ఎట్లా అంటే ఎంత లోడ్ వెళ్తుంది అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మీరు వర్క్ చేసేది డిజిటల్ క్లస్టరా లేకపోతే అనలాగ్ క్లస్టరా? అనలాగ్ క్లస్టర్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ క్లస్టర్ కదా, అన్ని ఈవీ వెహికల్స్ లో అన్ని కాక్పిట్ డొమైన్ కంట్రోల్, కంప్లీట్ గా ఇన్ఫోటైన్మెంట్ అండ్ క్లస్టర్ ఇంటిగ్రేట్ అయిపోయి ఒకే సిస్టమ్ వస్తుంది కదా. అవును. ప్రజెంట్ ఇంటర్వ్యూస్ లో దాని మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, అదే నేను చెప్పాను కదా, అబ్బాయి చూపిస్తాడు అది పూర్తిగా. నీకు ఏంటంటే మన టచ్ పెన్ సెటప్ ఎలా ఉంటుందంటే ఆ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టుకుందాం, బ్రెయిన్ స్టార్మ్ చేసుకుందాం. హియర్ రైట్ సైడ్ ఫర్ ద ఫారినర్స్, లెఫ్ట్ సైడ్ ఫర్ అస్ లాగా క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ మధ్యలో ఇన్ఫోటైన్మెంట్ ని అటాచ్ చేసుకుంటారు. ఓకే, దిస్ ఈస్ ద క్లస్టర్ ఫర్ సారీ, లెఫ్ట్ సైడ్ మనముది లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, రైట్ సైడ్ డ్రైవింగ్ ఫర్ ద ఫారినర్స్. ఇలా ప్రొవైడ్ చేసి మనకి ఇలాంటి హార్డ్వేర్ ని మనకు ప్రొవైడ్ చేస్తుంటారు హెల్త్ సెటప్ లో. అది అతను మీకు రియల్ టైమ్ లో వర్చువల్ గా చూపిస్తాడు. ఇలా కనెక్ట్ చేసిన దాన్ని ఎలా టెస్ట్ చేస్తాము, ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తాము, ఎలాంటి అవుట్పుట్స్ అనేది, కనెక్టివిటీ అనేది మనకు డీటెయిల్ గా చూపిస్తాడు. రియల్ టైం అంటే మాకు అలా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా, లేదంటే ఒక పీపీటీలో ఒక హార్డ్వేర్ ను ఫోటో తీసి చూపిస్తారా? ఇది హిల్ సెటప్ కాబట్టి ఫోటోనే ఉంటుంది. అంటే ఓపెన్ గా చెప్తున్నాను, వెబ్టెక్ అనేది బెంగళూరు ఒక ఎంబెడెడ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు చాలా మోసం చేశారండి మమ్మల్ని. ఎందుకంటే జస్ట్ పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేసేసి అమౌంట్ 25,000 తీసుకున్నారండి. అడిగితే సమాధానం లేదు, ఏమీ లేదు. ఇన్ కేసు మీరు కూడా అలా చేస్తే డ్రాప్ అయిపోవడం అండి. అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నా. ఓకే ఓకే, కానీ జస్ట్ పీపీటీస్ రియల్ టైం అని చెప్పి పీపీటీస్ ఎక్స్ప్లెయిన్ చేశారండి వాళ్ళు. అవును సార్, ప్రతి చోట ఇలాగే జరుగుతుంది. నేను వేరే చోట కూడా మేము ట్రైన్ తీసుకున్నాము. వాళ్ళంతా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటది, మీకు బెంచ్ సెటప్ ఇస్తాం, అంతా ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి ఓన్లీ పీపీటీస్ థియరీ పార్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తే ఇంటర్వ్యూస్ ఒక్కటి క్లియర్ అవుతుంది. అసలు సమాధానం లేదు, ఏమీ లేదు. గ్రూప్ లో ఎగ్జిట్ చేశారండి. మీకు ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు హ్యాండ్స్ కి? అసలు పీపీటీ బిఎంఎస్ ప్రాజెక్ట్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్, ఆ ప్రాజెక్ట్స్ మీద అసలు కాల్స్ లేవు, ఏమీ లేవండి. అది జస్ట్ బేసిక్స్ చెప్పేసి పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేశారు. బిఎంఎస్ ఇప్పుడు 4 days లో ఈ సెటప్ అంతా ఎలా చెప్తారు సార్? నాకు అదో డౌట్ గా ఉంది.
అని నేను చెప్పేది ఏంటంటే ఇది మాత్రం ఉమ్, స్కిల్ సెటప్ కాబట్టి కంపల్సరీ పిక్చరే చూపిస్తాం. ఉమ్, ఇది మాత్రం ఓకే. నేనే చెప్తున్నాను, ఇదైతే కంపల్సరీ స్కిల్ సెటప్ కాబట్టి పిక్చరే చూపిస్తాం. ఓకే, పిక్చర్ ఎలాంటి కనెక్టివిటీస్ ఉంటాయి వాటన్నిటి గురించి చూపించడం జరుగుతుంది. ఓకే, ఆ కనెక్టివిటీస్ అన్నిటిని కూడా ఇన్ కేసు ఇది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి మాకు? 1 సెకండ్, సారీ సార్ ఇప్పుడు చూపించారు కదా, అది దేనికి సంబంధించిన సెటప్ సార్? అది టీసీఎం మాడ్యూల్ సంబంధించిన టీసీఎం. ఓకే. టీసీఎం ట్రాన్స్మిషన్ కంట్రోలింగ్. ఓకే, మనము ఆ కొన్ని థింగ్స్ రియల్ టైమ్ గానే చూపిస్తాం, కొన్ని థింగ్స్ ఫొటోస్ గానే చూపిస్తాం. బట్ నేనేం చెప్తున్నానంటే కంపల్సరీ ప్రాజెక్ట్ మీ హ్యాండ్స్ కి ఇస్తాను. ఎవరు హ్యాండ్స్ కి ఇవ్వరు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాజెక్ట్ అనేది హ్యాండ్స్ కి ఇస్తాను. క్యాన్వే టూల్ కూడా ఇస్తాను దానికి సపోర్ట్ అయ్యేలాగా. మొత్తం ఏ టు జెడ్ డేటాబేస్ క్రియేషన్ దగ్గర నుండి మొత్తం టీచ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ మొత్తం చూపిస్తానని చెప్పాను, నేను చెప్తున్నాను కదా, మొత్తము రియల్ టైమ్ లో చూపించాలంటే ఇట్ మైట్ బి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. రియల్ టైం మొత్తం చూపించలేదు. క్లస్టర్ మీద ప్రెసెంట్ కాల్స్ ఉన్నాయి, అంటే 3 months నుంచి కాల్స్ రావట్లేదు, ఎక్కువ 3 హిల్ months మీద కాదు, వస్తుంది. లాస్ట్ 1.5 month నుండి కాల్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ నాట్ ఓన్లీ ఆటోమోటివ్ డొమైన్, అన్ని టెక్నాలజీస్ 1.5 month నుండి కాల్స్ తక్కువగానే ఉన్నాయి. ఫ్యూచర్ ఇప్పుడు లో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా ఇప్పుడు 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 కాల్స్ బాగున్నాయండి వస్తున్నాయి. కాల్స్, ప్రెసెంట్ బాగున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ, ఏమో నాకు తెలియదు, ఇప్పుడు కూడా ప్రెసెంట్ కాల్స్ వస్తున్నాయి, 1-2 కాల్స్ వస్తున్నాయి సార్ అని నాకు, అంటే నా బ్యాచ్ మేట్స్ ఉన్నారు కదా, నా ప్రీవియస్ టీమ్. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే కాల్స్ స్టార్ట్ అయినాయండి, బాగుంది. నేను చెప్పేది 1.5 month లో అయితే అసలు కాల్స్ రాలేదు, చాలా ఇబ్బంది పడ్డారు నా స్టూడెంట్స్ కూడా. వాళ్ళకి నేను అప్పుడప్పుడు కొన్ని నెంబర్స్ ఏమైనా దొరికినప్పుడు ప్రొవైడ్ చేయడం ఇది వరకే చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్నాయి అంటున్నారు 1-2 కాల్స్. ఒక అతనికి ఆ ఒక 2 days బ్యాక్ ఒక అతనికి ఒక ఆఫర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. టెక్ మహేంద్ర నుండి, టెక్ మహేంద్ర డ్రైవ్స్. ఓకే, ఇలా జరుగుతూ ఉన్నాయి, అందుకోసం చెప్పగలుగుతాను. అంటే కొద్దిగా వస్తున్నాయి, నాట్ ఓన్లీ మోర్. అంటే ఇది ఇన్ కేస్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు మాకు డౌట్ సెషన్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటారా? నాకు ఇప్పుడు కూడా కాంటాక్ట్ అవుతుంటారు, అర్థమైందా? ఇప్పుడు నాకు ఎలా కాంటాక్ట్ అవుతున్నారు తెలుసా? రేపు ఇంటర్వ్యూ అనుకోండి, ఈ రోజు నాకు కాంటాక్ట్ అయ్యి రివిజన్ చేసుకుంటున్నారు. అంటే జస్ట్ డౌట్, అంటే మేము ఆల్రెడీ మీకు చెప్పాం కదా, అలాగ వెబ్టెక్ బెంగళూరుది ఇలా ఆ, చేశారని చెప్పేసి అని. అలా అయితే మన దగ్గర జరగదండి. మీరు కావాలంటే నా ప్రీవియస్ బ్యాచ్మేట్స్ ని ఎవరిని కాంటాక్ట్ అయినా చెప్తారు. ఎందుకంటే మనది ఏంటంటే ఇంటర్వ్యూ కోరే నాకు రేపు ఇంటర్వ్యూ సార్ అనేసి ఈ రోజు కాల్ చేసి 1 hour 2 hours డిస్కస్ చేస్తూనే ఉంటారు. ఓకే, ఇదేం లేదు, జస్ట్ పింగ్ చేయండి, నేను అవైలబిలిటీ టైం చెప్తాను, అప్పుడు కాల్ చేసేయి అని చెప్తాను. వాళ్ళు ఆ టైం కాల్ చేసేస్తారు. మాక్సిమం నేను 12 కొద్దిగా ఫ్రీగానే ఉంటాను అనేసి నాకు కాంటాక్ట్ అవుతుంటారు. సార్ నాకు రేపు ఇంటర్వ్యూ అనేసి నాకు పింగ్ చేసి మాట్లాడతారు. అండ్ మనం మోక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు మోడీకి అది, ఓ సారీ, మీ బ్యాచ్ కూడా చెప్తున్నాను. మోక్ ఇంటర్వ్యూ అనేది కూడా ఎలా అంటే మీరు అన్ని ప్రిపరేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను ఒక టైం స్లాట్ అనే ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ చేస్తాను, ఈ విధంగా 1 week తర్వాత మోక్ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను, ఎనీ క్యాండిడేట్స్ ప్రిఫరబుల్ ఉన్న వాళ్ళు నాకు పింగ్ చేయండి టు అటెండ్ ద మోక్ ఇంటర్వ్యూ. అంటే ఏమంటే ప్రీవియస్ గా ఏం చేసామంటే మేము బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరికీ 1 week తర్వాత మోక్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం అనేసి వాళ్ళని ప్రతి ఒక్కరిని 1 by 1 తీసుకోవడం జరిగింది. అప్పుడు నాకు చెప్పిన మేజర్ రీజన్స్ ఏంటంటే సార్ మేము ప్రిపేర్ అవ్వలేదు అన్నారు. అందుకోసం మేము లాస్ట్ 2 batches నుండి ఎవరికైతే అన్ని ప్రిపేర్ అయ్యున్నాం మోక్ ఇంటర్వ్యూకి మేము యాక్సెప్టబుల్ చేస్తాం సార్, మీరు తీసుకుంటాము అనేసి నేను మెసేజ్ చేస్తాను కదా, దానికి నాకు పర్సనల్ గా మెసేజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు నేను తీసుకొని మోక్ ఇంటర్వ్యూ కూడా నా కొలీగ్స్ ఎవరైతే టెస్టింగ్ లో పనిచేస్తున్నారో వాళ్ళ ద్వారా మీకు ఇంటర్వ్యూ అనేది రియల్ టైం ఇంటర్వ్యూ మొబైల్ కాల్లోనే కనెక్ట్ అయ్యి తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏమేమి చెప్తున్నారు, ఎలాంటి ఎలిమెంట్స్ చెప్పట్లేదు, ఎక్కడెక్కడ డౌన్ గ్రేడ్ అవుతున్నారు, వాటన్నిటిని కూడా మీకు వాళ్ళే లాస్ట్ కాల్ అయిపోయిన తర్వాత అన్ని చెప్తారు. ఇలా చెప్పండి, ఇలా చెప్పండి అనేసి అది కూడా కంపల్సరీ మన దగ్గర ఉంది.
అంటే ఇప్పుడు ప్రజెంట్ కెనోయి వీటి కన్నాను రియల్ టైమ్ సెనారియోస్ ఎక్కువ అడుగుతున్నారండి ఇంటర్వ్యూస్ లో. డైరెక్ట్ గా రియల్ టైమ్ సెనారియోస్ క్యాన్ గురించి కానీ కెనోయి గురించి కానీ ఈ ఎర్రర్స్ డిటెక్షన్ గురించి కానీ వాటి గురించి అడగట్లేదు. తీసుకోవడం కూడా డైరెక్ట్ రియల్ టైమ్ సెనారియోస్ ని ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాకు చెప్తారా? నేను చెప్పేది అదే కదండి. ఇప్పుడు నేను రియల్ టైం నీకు ఒక ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నానంటే నువ్వు ఎలా టెస్టింగ్ చేస్తావు, నేను ఎలా ప్రొవైడ్ చేస్తామంటే కూడా నేను ఇంకోసారి ఇప్పుడు నేను పూర్తి మా కోర్స్ కంటెంట్ చెప్తాను. ద ఫస్ట్ 1 వీక్ విల్ బి హ్యాపెన్ విత్ క్యాన్ గురించి. క్యాన్ యొక్క థియరిటికల్ డేటా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సెకండ్ వీక్ దగ్గర నుండి క్యాపల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మన ఫస్ట్ వీక్ ఎండ్ లో క్యానోయి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది సాటర్డే సండేలో మీరు ట్రై చేస్తారు. ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను ఫ్రైడే రోజు చెప్తాను. సాటర్డే సండే ట్రై చేసుకుంటారు. మండే రోజు క్లాసులో అందరికి ప్రతి ఒక్కరికి క్యానోయి అనేది ఇన్స్టాల్ అయిపోతారు. క్యానోయి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత క్యానోయి టూల్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి మన బేసికల్ స్టార్ట్ చేస్తాం. 10 days ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ప్రాక్టీస్ సెక్షన్స్ దానికి సంబంధించిన కోడ్ ఎవ్రీ డే గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అండ్ మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ ని కూడా షేర్ చేస్తుంటాను యాజ్ ఏ లైక్ ఇంటర్వ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంటర్వ్యూయర్ క్యాపల్ స్క్రిప్టింగ్ క్వశ్చన్స్ అడుగుతాడు. క్యాపల్ స్క్రిప్ట్ రాయమని కూడా చెప్తాడు. అలాగే ఎలా రాయాలి అనే దాని గురించి నేను సార్ మీకు అలాంటి యాక్చువల్గా క్వశ్చన్స్ ని షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, ద 10 classes విల్ బి లైక్ దట్. నెక్స్ట్ యూడిఎస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను మీకు ప్రాజెక్ట్ ని ప్రొవైడ్ చేస్తాను. ప్రాజెక్ట్ ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మీరు అనలైజ్ చేసుకోవాలి. ఏంటంటే మీకు ప్రాక్టీస్ సెక్షన్స్ లో క్యాపల్ నోట్స్ ఎలా రాయాలి, సిమ్యులేషన్ సెటప్ ఎలా క్రియేట్ చేయాలి, వాటి గురించి నేను డిస్కస్ చేస్తుంటాను. ఆ మైండ్ సెట్ తో మీరు ఎంత అనలైజ్ చేస్తారు, మీ నాలెడ్జ్ ని ఎంత యూటిలైజ్ చేసుకుంటారో చేసుకొని మీకు ఎలాంటి డౌట్స్ ఉంటాయో వాటన్నిటిని నేను యూడిఎస్ ప్రోటోకాల్ చెప్పేంత వరకు ఇట్ ఈస్ ఆల్సో ఎన్ థియరిటికల్. లాస్ట్ లో రియల్ టైం ఎలా ఉంటుంది దాని యొక్క స్నాప్ షాట్స్ అండ్ ఆల్సో నేను నా డయాగ్నోస్టిక్ డెవలపర్ కాబట్టి నేను అది ఎలా డయాగ్నోస్టిక్ డెవలపర్ ఉంటుంది, క్యాండిలా ఫైల్ ఎలా ఉంటుంది, సిడిడి ఫైల్ అదే సిడిడి ఫైల్ అంటారు క్యాండిలా అని, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది రియల్ టైంలో ఒక 1 day చూపించడం జరుగుతుంది ఇన్ మై రియల్ ప్రాజెక్ట్ ని. చూసిన తర్వాత ఓకే, నెక్స్ట్ థింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పటికి మీరు ఈ ప్రాజెక్ట్ ని అనలైజ్ చేసుకొని ఉండాలి. అనలైజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు ఈ ప్రాజెక్ట్ ని చూడడంగానే ఎలాంటి డౌట్స్ వచ్చాయి, ఎలాంటి క్వైరీస్ వచ్చాయి, ఎలాంటి ఆ ఇబ్బందులు వచ్చాయి వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 classes కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఆటోమేషన్ టెస్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ ఒక 3 days లో కంప్లీట్ చేసిన తర్వాత మాన్యువల్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తాం. మాన్యువల్ టెస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత హిల్ టెస్టింగ్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. హిల్ టెస్టింగ్ 4 days ఆఫ్ క్లాసెస్ లో రియల్ టైమ్ గానే ఎలా ఫ్లాష్ చేస్తాం టూల్ ని, ఎలా హార్డ్వేర్ ఉంటుంది, ఎలా సాఫ్ట్వేర్ ఫ్లాష్ చేసి వాటిని ఎలా టెస్ట్ చేస్తాం అది మొత్తం కూడా మనం చూపించడం జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత జీరా జీరా గురించి డిస్కస్ చేసుకుంటాం. జీరా డిస్కషన్ అయిపోయిన తర్వాత మన రెజ్యూమ్ బిల్డింగ్ కోసం నేను కొన్ని శాంపుల్ రెజ్యూమ్స్ ని షేర్ చేయడం జరుగుతుంది. అండ్ రెజ్యూమ్ లో ఎలాంటి కంటెంట్ పెట్టాలో అది కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది. వాటిని మీరు మోడిఫికేషన్ అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్ మీరు మోడిఫికేషన్ చేసుకొని రెజ్యూమ్ ని బిల్డ్ చేసుకున్న తర్వాత నాకు కాంటాక్ట్ అయ్యి నౌకరీలో రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వమనే చెప్తాను. నన్ను కాంటాక్ట్ అయ్యి ఎక్కడెక్కడ ఏమేమి పెడితే ద కీ స్కిల్స్, ద మెయిన్ ఇంపార్టెంట్ ద కీ స్కిల్స్ అవి ఎక్కడ ఏమేమి పెడితే ఎక్కువ కాల్స్ వస్తాయి వాటన్నిటిని నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత మీరు రెజ్యూమ్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఫాలోఅప్ చేస్తుంటాను. నేను కొన్ని మెయిల్స్ కొన్ని ఫోన్ నెంబర్స్ షేర్ చేయడం జరుగుతుంది. వాటికి మీరు పర్సనల్ గా కాల్ చేసి మెయిల్ చేసుకోవాలి. తర్వాత ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి త్రూ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ టైంలో ఎలా ఉంటాయి అనేవదా అడుగుతాడు. దానికి సంబంధించి 500 టెస్ట్ కేసెస్ ద రియల్ టైం, కంపెనీ నేమ్ మెన్షన్ చేయకూడదు బట్ మీ కంపెనీ నేమ్ ఆ రోజు కనిపించేస్తుంది. ద రియల్ టైమ్ టెస్ట్ కేసెస్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వాటిని 500 టెస్ట్ కేసెస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీరు ఒక 10 టెస్ట్ కేసెస్ నేర్చుకోవాలి పర్ఫెక్ట్ గా. ఎందుకంటే ఇంటర్వ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఫర్ అన్ ఎగ్జాంపుల్ అనేలాగా చెప్తేనే యాక్సెప్ట్ చేయగలుగుతాడు. వాడు ఎలాంటి క్వశ్చన్ చేసినా మీరు రియల్ టైంలో థియరిటికల్ చెప్పారంటే యాక్సెప్ట్ చేయడు. హీ నీడెడ్ రియల్ టైమ్ ఎలిమెంట్స్. దట్స్ వై ఫర్ అన్ ఇఫ్ ఇన్ కేస్ అతను ఒక నెగిటివ్ టెస్ట్ కేసు అడిగాడు అనుకోండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ అనేసి నీకు ఏదైతే చెప్పానో టెస్ట్ కేసును అట 500 టెస్ట్ కేసెస్ లో 10 నేర్చుకుని ఉంటావు కదా, ఒక దాన్ని ప్రాపర్ గా చెప్పాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ అనేసి డిఫై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బగ్ ఎలా రైస్ చేస్తాం అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ అనేసి ఒక టెస్ట్ కేసుని తీసుకొని ఇక్కడ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల నేను దీన్ని బగ్ రైస్ చేశాను అనేలాగా ప్యాటర్న్ లో చెప్పాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్పాలో కూడా నేను టైప్ చేసి మీకు షేర్ చేస్తాను. మంది కంప్లీట్ క్లాసెస్ అండ్ మన టీమ్ సపోర్ట్ ఇది. నెక్స్ట్ అదనంగా ఇది కాకుండా మీకు ఇంటర్వ్యూ నేను చెప్పాను కదా, ఒక 1 డే 2 డేస్ ముందు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు రేపు, ఈరోజు నన్ను కాంటాక్ట్ అవుతారు. ఎప్పుడు ఆఫ్టర్నూన్ కాంటాక్ట్ అయ్యారా, ఎందుకంటే ఈవినింగ్ నేను క్లాసెస్లో ఉంటాను. ఆఫ్టర్నూన్ ఒక 2-3 అలా కాంటాక్ట్ అయ్యారా, ఒక 1 అవర్ 2 అవర్స్ రివిజన్ చేసుకున్నారా, ఎలాంటి క్వశ్చన్స్ రివిజన్ చేసుకున్నారు, వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటాం. డిస్కస్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూకి అటెండ్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద సినారియో. ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరికి జాబ్ రాదు, నేను చెప్తున్నాను. 1-2 ఇంటర్వ్యూస్ తర్వాత యూ గెట్ సమ్ నాలెడ్జ్, ఎలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారు ఏంటి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. థర్డ్ ఇంటర్వ్యూ దగ్గర నుండి క్రాక్ చేసిన వాళ్ళు నేను చాలా మందిని చూసాను. దెన్ టెస్టర్ రూట్ కాజ్ అనాలిసిస్ చేయొచ్చా? సారీ, టెస్టర్ రూట్ కాజ్ అనాలిసిస్ చేయొచ్చా? అంటే డెవలపర్లు చేస్తారు కదా. యా, డీబగింగ్ నేను అది కూడా చూపిస్తాను, ఎలా డీబగ్ చేస్తారో కూడా. ఇప్పుడు యూడిఎస్ మనం పాజిటివ్ రెస్పాన్స్ నెగిటివ్ రెస్పాన్స్ రావడానికి మనం రియల్ టైమ్ హార్డ్వేర్ కనెక్ట్ అయి ఉంటేనే కదా మనకి గెటింగ్, మనం అవును, సెట్ రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు అది మనకి పాజిటివ్ రెస్పాన్స్ కానీ నెగిటివ్ రెస్పాన్స్ కానీ ఇచ్చేది. మనం ఇక్కడ ప్రాజెక్ట్ లో రియల్ టైమ్ హార్డ్వేర్ ఉంటుందా సార్ మనకి? నేను అది అంటే చెప్పాను క్యాన్ కదా, లేకుండా కెన్ ఉంటే సిగ్నల్ సెండ్ చేయలేం కదా. యూడిఎస్ థియరిటికల్ గా చెప్తాను. థియరిటికల్ గా చెప్పిన రోజు ఒక రోజు నేను డెవలపర్నే కాబట్టి ఎలా ఉంటుంది ఆ సిడిడి ఫైల్స్, వాటిని ఎలా టెస్ట్ చేస్తాం అనేది కూడా నేను 1 డే చూపించేస్తాను అనేది. అందుకే అదే సార్, ఇప్పుడు క్యాన్ లేకుండా కెనో మనం సిగ్నల్ సెండ్ చేయలేం కదా. సో మనకు రెస్పాన్స్ అనేది మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లైక్ ఒక మెసేజ్ సెండ్ చేసి ఈ విధంగా పాజిటివ్ రెస్పాన్స్ యూడిఎస్ తప్ప రెస్పాన్సెస్ మిగతావన్నీ చూడగలుగుతాం, యూడిఎస్ తప్ప. వితౌట్ క్యాన్ తో? యా, అంటే యాక్చువల్లీ ఎలా అడుగుతున్నారండి సార్, బెంచ్ సెటప్ ఎలా ఉంది, దాని హార్డ్వేర్ ఏం యూజ్ చేస్తున్నారు? నేను అదే చెప్తున్నాను కదా, టెస్ట్ బెంచ్ సెటప్ ని మేము 3 టైప్స్ టెస్ట్ బెంచ్ సెటప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు. 3 టైప్స్ టెస్ట్ బెంచ్ సెటప్ లో నేను ఒకటి చూపించాను చూసావా, ఇలా యాజ్ యువర్ ప్రిఫరెన్స్. నేను ఈ టెస్ట్ బెంచ్ సెటప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే దాన్ని చెప్పుకుంటాం. లేదంటే ఇంకోటి చెప్పాను కదా హిల్ సెటప్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతాను అంటే దాన్ని చెప్పుకుంటాం. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ బెంచ్ సెటప్, మాన్యువల్ టెస్ట్ బెంచ్ సెటప్, దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ నేను ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ లో టెస్ట్ బెంచ్ సెటప్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేస్తున్నా. ఈ మాన్యువల్ బెంచ్ సెటప్ దేనికి సార్? ఏసీకి ఇది కూడా హార్డ్వేర్ అనేది చేంజ్ అవుతుంటది. క్లస్టర్ అయితే క్లస్టర్ అనుకోండి, ఇన్ఫోటైన్మెంట్ అయితే ఇన్ఫోటైన్మెంట్ అనుకోండి. ఓకే, సపోజ్ ఇన్ఫోటైన్మెంట్ అయితే ఎలా ఉంటుంది సార్ బెంచ్ సెటప్? ఇన్ఫోటైన్మెంట్ అయితే ఈథర్నెట్ కమ్యూనికేషన్ ని కనెక్ట్ చేసి, నేను అది వర్చువల్ గా చూపిస్తాను. ఇందా చూపించాను కదా, ఇట్స్ లైక్ టీసీఎం లాగానే దాంట్లో మన ఈథర్నెట్ కమ్యూనికేషన్ ని కూడా కనెక్ట్ చేస్తుంటాం. సార్ చూపించరు సార్? ఇప్పుడు కాదు, నేను అది తర్వాత చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఒకటి చూపించాను కదా, అది ఇట్స్ లైక్ టీసీఎం, ఎందుకంటే అది ఓపెన్ చేయగానే వచ్చింది కాబట్టి. ఇన్ఫోటైన్మెంట్ అండ్ క్లస్టర్ లో ఫీచర్ టెస్టింగ్ వరకే చెప్తారా, లేకపోతే ఫుల్ సిస్టమ్ టెస్టింగ్ చెప్తారా అట్లా ప్రాజెక్ట్ వైజ్? నేను ఇంకోసారి కూడా రిపీట్ చేస్తున్నాను, ఇన్ఫోటైన్మెంట్ ద బేసికల్ టెస్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం చెప్పేస్తాననే చెప్పాను. ఫీచర్ టెస్టింగ్ ఏం చెప్పరు అట్లా? అది దాన్ని మనం కూడా నేను చెప్పాను కదా, హిల్ టెస్టింగ్ ఎవడైతే చెప్తున్నాడో అతను రియల్ టైమ్ గా మొత్తం చూపించి, ఇది టెస్ట్ బెంచ్ సెటప్, ఇలా టెస్ట్ చేస్తాం, ఇలా ఫ్లాషింగ్ చేస్తాం, ఇలా స్టెప్ బై స్టెప్ మీరు ఎలా ఇంటర్వ్యూవర్ ఎక్స్ప్లెయిన్ చేయాలనే విధంగానే అతను మొత్తం చెప్తాడు.
ఓకే. ఓకే, ఫ్లాషింగ్ దగ్గర నుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ లో కూడా మనం ఎలా సార్ టెస్ట్ పెన్ సెటప్ ఉంటుందో కూడా మెన్షన్ అతని చేసి ఉంటుంది. అతని ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? అతని ట్రైనింగ్ ఎన్ని 4 రోజులు days, ఉంటుంది? 4 days. ఫోర్ 4 days. రిమైనింగ్ డేస్ అంతా మీరు చెప్తారు. అవును, థియరిటికల్ గా మీరు చెప్తారు, ఆయన 4 days ప్రాక్టికల్ గా చూపిస్తారు. క్లియర్. ఓకే. థియరిటికలే కాదు, క్యానోయి ప్రొవైడ్ చేస్తాం కదా, క్యానోయిలో ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్రాజెక్ట్ యొక్క నాలెడ్జ్, టెస్ట్ ఆటోమేషన్ టెస్టింగ్, హెచ్టిఎంఎల్ రిపోర్ట్ ఎలా జనరేట్ చేయాలి అది కూడా నేనే చెప్తాను. ఓకే. క్యాపెల్ అనేది లాక్స్ బేసిక్స్ లాక్స్ కూడా చెప్తారండి, మీరే లేదంటే చెప్తారా ఇన్ డెప్త్ సార్? ఏమైనా చెప్తారా? ఇన్ డెప్త్ చెప్తాను. అదే అండ్ దెన్ లాక్స్ డయాగ్నోస్టిక్స్ లో కూడా టెస్ట్ కేసెస్ ఎలా రాయాలో చెప్తారా? క్యాపల్ యూజ్ చేసే కదా చెప్తాను. అవునండి, అవునండి. చెప్తాను. ఆ, ఎందుకంటే అవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఐ నో దట్. ఎందుకంటే వాటిని ఎలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయో కూడా నేను చెప్తున్నాను కదా. ఎలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయని కూడా చెప్తున్నాను నేను. అదే ప్రజెంట్ డయాగ్నోస్టిక్స్ మీద క్యాపల్ స్క్రిప్టింగ్ రాయమంటున్నారని చెప్పారు, అందు గురించి అన్నట్టు. అవును, రాయమంటారు. ఆ, ఏంటంటే ఒక సెక్షన్ ని తీసుకొని ఆ సెక్షన్ యొక్క రిక్వెస్ట్ ఎలా రాస్తారు త్రూ ద క్యాపల్ స్క్రిప్ట్ అంటారు. వాటిని ఆ, బైట్ ట్రాన్స్ఫర్ లాగా రాయాలి మనం. అవునండి. ఎంత డేటా ఎంత బైట్స్ వెళ్తుంది అనేది ఎస్, దాని క్యాన్ డేటా లెంత్ క్యాన్ కోడ్. టీపీలో వెళ్తుందా అవి వాటి గురించి అడుగు. క్యాన్ టీపీలో ఎంత డేటా అనేది పంపించవచ్చు, ఎలా క్యాన్ టీపీలో డయాగ్నోస్టిక్స్ లో ఎలా మీరు క్యాపల్ స్క్రిప్టింగ్ ఎలా పంపిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. బ్రో మీరు ఎవరికి కోచింగ్ ఇస్తున్నారు బ్రో? సారీ, సార్ ఇప్పుడు మాట్లాడారు తర్వాత ఎవరికి కోచింగ్ ఇస్తున్నారా? లో తీసుకున్నాను, బెంగళూరు వెబ్టెక్ లో. అవునా బ్రో? ఆ, అవ్వలేదు బ్రో అక్కడ. నా? అక్కడ కోచింగ్ అవ్వలేదు. అవడం కదన్నా, వాళ్ళు ఏం నేర్పించలేరు, పీపీటీలు చెప్పారు అంతే. మీకు అవునా ప్రాక్టీస్ బ్రో? సెక్షన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదా వాళ్ళు? అస్సలు అడిగితే ఇలాగ అడిగితే గ్రూప్ లో ఎగ్జిట్ చేశారండి. కోర్స్ టైం తీసుకెళ్ళండి పీరియడ్ బ్రో. 30 to కోర్స్ 45 days ఉంటుంది. బ్రో తీసుకెళ్ళండి బ్రో. అసలు మీకు క్యానోయి టూల్ అయినా ప్రొవైడ్ చేశారా? అసలు కెనై టూల్ చూపించారు తప్ప ఆ డేటాబేస్ క్రియేషన్ అనేది చూపించలేదండి, ఏం చేయించలేదు. బిఎంఎస్ ప్రాజెక్టు అది ఒక హార్డ్వేర్ కి ఎయిర్ బ్యాగ్ కి ఒక ఫోటో తీసుకున్నారు సార్. ఫోటో తీసుకుని ఆ టెస్ట్ కేసెస్ అని ఒక పీపీటీలో పెట్టి ఇట్లా ఉంటది అట్లా ఉంటది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేశారండి, అంతండి. తర్వాత మాకు ఇదేంటి రియల్ మన టైం ప్రాజెక్ట్, అవునండి. ఇది ఏంటి మన ప్రాజెక్ట్. ఇది ఏబిఎస్ బిఎంఎస్ కి అండి, సంబంధించిన బిఎంఎస్. నేను చెప్పేది మన సైడ్ ప్రాజెక్ట్. మనం ఇదంతా ప్రొవైడ్ చేయడం మీకు జరుగుతుంది, ఇదంతా ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీరు ఇందాక అడిగారు కదా, దిస్ ఇస్ ద హెచ్టిఎంఎల్ రిపోర్ట్ జనరేటెడ్. హెచ్టిఎంఎల్ రిపోర్ట్ కి ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తున్నాము. ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా చేస్తున్నాము దానికి సంబంధించిన హెచ్టిఎంఎల్ రిపోర్ట్ని కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు క్రియేట్ చేస్తారు, మీ ఓన్ గా క్రియేట్ చేస్తారు. ఓకే అండి, ఓకే. దిస్ ఇస్ ద హెచ్టిఎంఎల్ రిపోర్ట్. ఏం లేదు సార్, అంటే ప్రజెంట్ ఖాళీగా ఉండి మాకు 25,000 అంటే కొంచెం హ్యూజ్ అమౌంట్ కదా. అంటే అవును, వాళ్ళు అసలు మినిమం రెస్పాన్సిబుల్ లేకుండా గ్రూప్ నుండి ఎగ్జిట్ చేశారు. కాల్ చేస్తుంటే నెంబర్ బ్లాక్ చేశారు. ఇంకెన్ని నెంబర్లు తీసుకున్నాను మేము కాల్ చేస్తాం చెప్పండి, వాడెవడో అవును. కూడా తెలియదు. అందు గురించి కొంచెం క్లారిటీగా అడుగుతున్నా, అంటే ఇంక మీరు ద ఇలా ఉంటుందని కాదు, జస్ట్ మా సిమ్యులేషన్ డబ్బు సెటప్. మా సైడ్ నుండి సేఫ్టీ చూసుకుంటున్నాం అంతే. అవునవును, ఓకే ఓకే. దిస్ ఈస్ ద సిమ్యులేషన్ సెటప్, దిస్ ఈస్ ఫర్ ద ఆటోమేషన్, దిస్ ఈస్ ద టెస్ట్ మాడ్యూల్, దిస్ ఈస్ అవర్ క్లస్టర్. ఎందుకంటే మామూలుగా అయితే రియల్ టైంలో అయితే ఐపీసీ క్రియేట్ చేయరు, ఓన్లీ దిస్ మాస్టర్ నోట్స్ ని మాత్రమే క్రియేట్ చేస్తారు. బట్ మనం ఇక్కడ మాస్టర్ నోట్స్ ని కూడా క్రియేట్ చేసాం, అండ్ స్లేవ్ నోట్ ని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ అవర్ మెయిన్ డిబిసి అండ్ ఎన్విరాన్మెంట్ డిబిసి, ఈ రెండింటిని కూడా మీకు డైరెక్ట్ గా నేనే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఓకే, ఈ డేటాబేస్ లో డిబిసిసి ఎలా మాస్టర్స్ ప్రొవైడ్ ఉండదు చేస్తాం? కదా? సారీ, క్యాన్ డేటాబేస్ లో మాస్టర్ అండ్ స్లేవ్ ఉండదు కదా, అన్ని మాస్టర్స్ కదా. లైక్ ఒకదా అంటే కంప్లీట్ గా ఎవ్రీ నోడ్ యాక్ట్ లైక్ ఏ మాస్టర్ కదా.
పర్ఫెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టే. బట్ ఏంటంటే యాజ్ ఏ టెస్టర్ నువ్వు ఒక నోట్ మీద మాత్రమే పనిచేస్తావు, దట్ ఈస్ యువర్ స్లేవ్ నోట్. గుర్తుపెట్టుకో. అకార్డింగ్ టు క్యాన్ క్యాన్ ప్రకారం అయితే ప్రతిదీ కూడా యాజ్ ఎ లైక్ మాస్టర్, యాజ్ ఎ లైక్ స్లేవ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మల్టీ మాస్టర్ అంటాం. ఓకే, కానీ నువ్వు టెస్టింగ్ చేసేటప్పుడు నువ్వు ఒక హార్డ్వేర్ ని మాత్రమే బేస్డ్ ఆన్ చేసుకొని టెస్ట్ చేస్తావు. ఆ హార్డ్వేర్ నీకేమవుతుందంటే స్లేవ్. స్లేవ్ ఎందుకు అవుతుందంటే బికాస్ ఆఫ్ దాని యొక్క సిగ్నల్స్, దాని యొక్క ట్రాన్స్మిషన్ మాత్రమే నువ్వు వెరిఫై చేస్తావు. అంటే దాంట్లో సిగ్నల్ పోతుందా లేదా, దట్ ఈస్ యువర్ మాన్యువల్ టెస్టింగ్ ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్. సిగ్నల్ పోతుందా లేదా అంటే నువ్వు ఇఫ్ ఇన్ కేస్ ఆటో హై బీమ్ లైట్ ఆన్ చేసావు, ఆన్ చేసినప్పుడు ఆటో హై బీమ్ లైట్ ఆన్ అయిందా లేదా, స్పీడ్ పెంచావు, స్పీడోమీటర్ అది పెరిగిందా లేదా, ఇవి నీ టెస్టింగ్. విజయ్, మీరు మోహన్ సార్ని కాంటాక్ట్ అవ్వండి. కెరియర్ గ్యాప్, ఆ పిఎఫ్ అకౌంట్, వీటి గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మార్నింగ్ మీరు కూడా. యా, సో ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ కెరియర్ గ్యాప్ డాక్యుమెంట్స్ గురించి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఏదైతే ఇప్పుడు లింక్ అయి వచ్చిందో మెసేజ్లో, అక్కడ నాది నా నెంబరే, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ దీస్ ఆర్ ద సిగ్నల్స్. ఐ టోల్ యూ రైట్, లాట్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. ఈ సిగ్నల్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం అండ్ ఈ డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేస్తాం, నేను ఈ క్యానోయ్ టూల్ మీకు ప్రొవైడ్ చేసినప్పటి దగ్గర నుండి మన ప్రాక్టీస్ సెక్షన్స్ లో మీరు డైలీ క్రియేట్ చేసే సినారియోస్ ఇవే. ఓకే, దిస్ ఇస్ ద హెచ్టిఎంఎల్ రిపోర్ట్. ఈ హెచ్టిఎంఎల్ రిపోర్ట్ మీరే ఓన్ గా జనరేట్ చేస్తారు. అంతటి నాలెడ్జ్ వరకు అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద హెచ్టిఎంఎల్ రిపోర్ట్. ఓకే. టెస్ట్ కేస్ పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, వాటన్నిటి గురించి. దిస్ ఇస్ ద టెస్ట్ కేస్. స్క్రిప్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం సార్? మాన్యువల్ లో ఫస్ట్ రాసిన తర్వాత టెస్ట్ స్క్రిప్ట్స్ దాన్ని కన్వర్ట్ చేస్తారా? లేదు, ఇది మాన్యువల్ గా క్యాపల్ స్క్రిప్ట్ రాస్తాము. క్యాపల్ స్క్రిప్ట్ నేను ఇందాక చూపించాను కదా, దిస్ ఇస్ ద సిమ్యులేషన్ సెటప్. ఆ సిమ్యులేషన్ సెటప్ లో మన క్యాపల్ స్క్రిప్ట్ రాసి టెస్ట్ మాడ్యూల్ అని ఉంటుంది. దిస్ ఈస్ ద టెస్ట్ మాడ్యూల్. దీని లోపల క్యాపల్ కోడ్ రాస్తాం. ఆ క్యాపల్ కోడ్ ఎలా రాస్తాం, స్టెప్ బై స్టెప్ మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగానే చెప్తాం. మీరు ఎగ్జిక్యూషన్ చేయకపోతే అప్పుడు అడగండి. అది ప్రజెంట్ పైథాన్ స్క్రిప్టింగ్ యూజ్ చేసి ఆటోమేషన్ రన్ చేస్తున్నారు కదా. అవి కొన్ని ఆర్గనైజేషన్స్ 90% క్యానోయ్ యూజ్ చేస్తారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అన్నిటికీ కంపాటబిలిటీ ఉంటుంది క్యానోయ్ టూల్ అనేది. బట్ క్యాపల్ స్క్రిప్టింగ్ అనేది దాంట్లో ఆటోమేషన్ ఈజీగా చేయగలుగుతాం. అదే పైథాన్ కెనాయ్ సపోర్ట్ చేయదు కదండి క్యాపల్ స్క్రిప్టింగ్. ఓన్లీ కెనాయ్ క్యాపల్ స్క్రిప్టింగ్ సపోర్ట్ చేస్తుంది. దానికోసం ఇంకొక టూల్ తీసుకోవాలి. అందుకోసమే ఇంకో టూల్ తీసుకోవాలి. దానికంటూ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేసి మాక్సిమం 90% ఆర్గనైజేషన్ దీన్నే యూజ్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ హెచ్టిఎంఎల్ రిపోర్ట్. రన్ మోడ్ లో ఎలా పనిచేస్తుంది, క్రాంక్ మోడ్ లో ఎలా పనిచేస్తుంది. మీకు ఈ మోడ్స్ గురించి చెప్పున్నారా? ఏసీసీ మోడ్ అండ్ ఆఫ్. ఏం చెప్పలేదండి. ఎయిర్ బ్యాగ్ ఎలా డిప్లాయ్ అవుతుంది యాక్సిడెంట్ అయినప్పుడు, అది 2 టెస్ట్ కేసులు చెప్పారు. బిఎంఎస్ ప్రాజెక్ట్ ఏమో అసలు ఏం అర్థం కాలేదు, ఇంకా అంతే వదిలేశారు. ఓకే, మన కోర్స్ సీట్ అంటే బెల్ట్, బకుల్డ్ సీట్ బెల్ట్ గురించి అవి చెప్పారండి అంతే. ఓకే, మామూలుగా అయితే క్యానోయ్ టూల్ ప్రొవైడ్ చేయాలి. ఐ థింక్, ఐ డోంట్ నో మీకు ఎందుకు ప్రొవైడ్ చేయలేదు. క్యానోయ్ టూల్ ప్రొవైడ్ టూల్ చూపించారండి అంతే. అందులో టూల్ చూపించి అందులో మనకి ఇవి ఉంటాయి కదా, అవి ప్యానల్స్ ఇవన్నీ చెప్పారంతే, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారంతే. ఓకే, సిమ్యులేషన్ సెటప్, ట్రేస్ విండో, మెజర్మెంట్ సెటప్ విండో, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి అంతే. ఓకే, ఓకే. ఏమైనా అడిగితే మనకి ఎయిర్ బ్యాగ్ అనేది సెపరేట్ ఈసీ ఉంటది కదా, మనకి దీంతో పని లేదు జస్ట్ అని చెప్పేసి అని వదిలేశారన్న.
అంటే రెస్పాన్సిబుల్ లేదండి. తర్వాత ఫీజు అమౌంట్ వేసిన తర్వాత వన్స్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు బ్లాక్ చేశారు, నెంబర్ బ్లాక్ చేసి గ్రూప్ నుండి ఎగ్జిట్ చేశారు అడిగి. మనదైతే అలా ఉండదండి. మాకు ఇప్పుడు దాకా ఎవరు నేను ప్రూఫ్లు కూడా చేయలేదు చెప్తున్నా, ప్రశాంత్ లగడపాటి అండి. ఇన్ కేసు ఎవరైనా జాయిన్ అయ్యేలా ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ లో అసలు జాయిన్ అవ్వదు. వెబ్టెక్ బెంగళూరు. ఓకే. ఓకే సార్, నా సెండ్ అయితే క్లియర్ అయింది సార్. ఓకే. ఓకే. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? దేర్ ఎనీ డౌట్స్? యాక్చువల్లీ సార్, నేను లాస్ట్ టైం అంటే ఓన్ గా ఇంటర్వ్యూ 3+ ఎక్స్పీరియన్స్ పెట్టి క్రాక్ చేసుకొని ఒక ఆర్గనైజేషన్ కి వెళ్ళాను. ఓకే. బీజీ వల్ల అది ఫెయిల్ అయి వచ్చేసింది. సో మీరు ఓన్లీ లైక్ సబ్జెక్ట్ వైజ్ గానే సపోర్ట్ ఇస్తారు, అదర్వైజ్ ఇంకా మిగతా అదేం ఉండదు కదా మీ సైడ్ నుంచి? లైక్ బీజీవి ఆర్ వాటి గురించి ఏమైనా? అర్థం కాలేదు. అదే బీజీవి రిలేటెడ్ వాటి గురించి ఏమైనా మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఓన్లీ మీకు సబ్జెక్ట్ వైజ్ గా మీ ప్రాజెక్ట్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడికి అయిపోతుంది? సబ్జెక్ట్ వైజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ సో వాటి నవేడేస్ గురించి ఏంటంటే రిలేటెడ్ బీజీవి మనం చాలా స్ట్రిక్ట్ గా డిస్కషన్ ఉంది, దట్టు ఆటోమోటివ్ డొమైన్స్ లో ఏంటంటే అవన్నీ ఎక్కువ ఎంఎన్సీస్ లో ఉన్నాయి, ఆ మెజారిటీ ఆంధ్ర టైమ్స్ లో. తెలంగాణ అంటే ప్రొఫైల్ రిజెక్ట్ చేసేస్తున్నారండి ప్రజెంట్ అయితే. అలా ఏం ఉండదు, కాకపోతే ఎంఎన్సీ ఉండడం వల్ల బీజీ కొంచెం ఎల్ స్ట్రాంగ్ ఉంది. ఎల్ఎన్టీ వాళ్ళు మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయితే మీ ప్రొఫైల్ చేయము ఇంటర్వ్యూ అని కూడా షెడ్యూల్ చేయట్లేదు ఎల్ఎన్టీ. ఎలాంటి వాళ్ళకి ఐడి కార్డు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఐడి చేసినా కానీ ఆంధ్ర నుండి తెలంగాణ నుండి ఎంబెడెడ్ సిస్టమ్ లో ఫేక్ వాళ్ళు వచ్చేస్తున్నారు, అందు గురించి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి ఓపెన్ గా చెప్పిందండి హెచ్ఆర్. ఓ. ఎందుకట్లా మరి? ఎందుకంటే అదే మన స్పెసిఫిక్ రీజన్ ఉంటుందా అంటున్నా, అంటే అదే పార్షియాలిటీ. నేను అడిగానండి, ఎందుకని అడిగితే తెలియదు, మీ ఆంధ్ర నుండి తెలంగాణ నుండి ఫేక్ వాళ్ళు వస్తున్నారు అందుకే రిజెక్ట్ చేస్తున్నాను, హౌ డూ యూ నో దా అని అడిగితే డోంట్ నో అని పెట్టేసి కాల్ కట్ చేసేసింది హెచ్. ఓకే ఓకే. అంటే ఇన్ కేసు ఎవరైనా ఓకే దొరికారేమో ఇలాంటి. ఇవి అంటే రికార్డ్ అవుతుంది కదా, సో అవునవును కావచ్చు, ఐ థింక్ అదే క్లాస్ అనుకుంటా. రికార్డ్ అవుతుందండి, సో ఇక్కడ డిస్కషన్ ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్తుంది రికార్డింగ్. సో సబ్జెక్ట్ పరంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? సార్ హిల్ టెస్టింగ్ కి సెటప్ కి తేడా ఏంటి? నేను అదే చెప్పాను కదా, హిల్ సెటప్ వీఆర్ కనెక్టెడ్ త్రూ ద వర్చువల్ గా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేసి నా ఇన్పుట్ అవుట్పుట్ ప్యానల్స్ ఎలా చూపిస్తున్నాను, సేమ్ యాజ్ లైక్ హిల్ సెటప్ లో కూడా వర్చువల్ గా కనెక్ట్ అవుతాం. బట్ మాన్యువల్ టెస్ట్ బెంచ్ సెటప్ లో ఓన్లీ మాస్టర్ నోడ్ అనేది ఒకటి కనెక్ట్ చేసుకుని స్లేవ్ నోడ్ ని హార్డ్వేర్ కి ప్రొవైడ్ చేసుకుంటాం, దాంట్లో ఇన్పుట్ అవుట్పుట్స్ చూస్తూ ఉంటాం. దట్స్ అ స్మాల్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది సార్, అక్కడ హిల్ సెటప్ చేయమంటారు. హిల్ సెటప్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారంటే మనం డైరెక్ట్ గా వర్చువల్ కనెక్ట్ అయ్యి చేసుకోవచ్చు. ఓకే సార్. ఎందుకంటే హిల్ సెటప్ కూడా ఇప్పుడు ఒక టైం పీరియడ్ అనేది మెన్షన్ చేస్తారు. ఐ థింక్ రియల్ టైం వాళ్ళకి చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఏంటంటే ఒక టైం పీరియడ్ ఏంటంటే 8 hours టైంలో నీకు 1 hour 2 hours అనేది మాత్రమే ప్రొవైడ్ చేస్తాడు ఆ హిల్ సెటప్. ఎందుకంటే మిగతా టైం వేరే పర్సన్ వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి, ఆ టైం ని యూటిలైజ్ చేసుకొని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, కొన్ని బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్ ఓకే. అంటే హిల్ సెటప్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అయినా కనెక్ట్ అవ్వచ్చు. బట్ కొన్ని సెటప్స్ లో మాత్రం తక్కువే ఉండడం వల్ల మనము సింగిల్ గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే సార్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అకార్డింగ్ టు ద సబ్జెక్ట్?
రియల్ టైమ్ సినారియస్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రాజెక్ట్ లో? ఎస్, నేను అదే కదా చెప్పాను. అండ్ నేను డాక్యుమెంటేషన్స్ ప్రొవైడ్ చేస్తాను, అండ్ ఎలా సెల్ఫ్ ఇంట్రో ఎలా మాట్లాడాలి కూడా నేను చెప్తాను. ఆ సినారియస్ సబ్జెక్ట్ వైజ్ కాకుండా సినారియస్ లైక్ కొన్ని ఎట్లా అడుగుతున్నారంటే, మీకు ఏదైనా ఒక డిఫెక్ట్ వచ్చిందంటే మీరు డైరెక్ట్ ఎవరిని కనెక్ట్ అవుతారు, ఎవరితో కనెక్ట్ అవుతారు, డైరెక్ట్ మీ టీమ్ లీడ్ తో కనెక్ట్ అవుతారా, లేదంటే మేనేజర్ తో కనెక్ట్ అవుతారా, దాన్ని ఎట్లా ఎట్లా రెక్టిఫై చేస్తారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఏమన్నా ఆన్సర్ అట్లాంటివి కూడా ఏమైనా చెప్తారా? చెప్తాను. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాకుండా డిఫెక్ట్ ఇప్పుడు ఏంటంటే వచ్చిన టెస్ట్. తర్వాత, యా, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫెక్ట్ వచ్చిన తర్వాత వి నీడ్ టు వెరిఫై విత్ అనదర్ హార్డ్వేర్ ఆల్సో. ఎందుకంటే ఒక డిఫెక్ట్ అనేది త్రూ ద సాఫ్ట్వేర్ వల్ల ప్రాబ్లం అయిందా లేదా త్రూ ద హార్డ్వేర్ వల్ల ప్రాబ్లం అయిందా అనేది మనం తెలుసుకోవాలి. ద ఫస్ట్ థింగ్. తర్వాత తెలిసిన తర్వాత వి నీడ్ టు రిపోర్ట్ ద డిఫెక్ట్ గురించి మనం డెవలపర్ టీమ్ లీడ్ కి చెప్తాం. తర్వాత నెక్స్ట్ టీమ్ లీడ్ జీరో టికెట్ రైజ్ చేయమంటాడు. ఇఫ్ ఇన్ కేస్ కొందరికి జీరో టికెట్ రైజింగ్ తెలియకపోతే టీమ్ లీడే రైజ్ చేస్తాడు. మోస్ట్ ప్రాబబ్లీ మనమే రైజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మనమే జీరా టికెట్ ని రైజ్ చేయాలి. జీరా టికెట్ ని రైజ్ చేసి ఆ జీరా టికెట్ లో ఎలాంటి స్టెప్స్, ఎలా సమరీ క్రియేట్ చేయాలి అండ్ ఎలా డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలి, మెన్షన్ చేసిన తర్వాత అది డెవలపర్ కి ఎవడు అసైన్ చేస్తాడంటే టీమ్ లీడ్ అసైన్ చేస్తాడు. టీమ్ లీడ్ అసైన్ చేసిన తర్వాత డెవలపర్ దాన్ని అనలైజ్ చేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ టీమ్ లో చాలా ఫ్రీబుల్ గా ఉంటే మీరే అసైన్ చేయగలుగుతారు డెవలపర్ కి, లేదంటే అతను అసైన్ చేస్తాడు. అసైన్ చేసిన తర్వాత డెవలపర్ కి మిగతా పాయింట్స్ ఏంటంటే వాటిని మనం ట్రాక్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే డెవలపర్ దానికి కామెంట్స్ మెన్షన్ చేస్తాడు, నాకు ఈ ఎర్రర్ రాలేదు, హౌ యూ విల్ బి హ్యాండిల్ అనేసి లాగా మెన్షన్ చేస్తాడు. అప్పుడు నువ్వు టెస్ట్ స్టెప్స్, దానికి సంబంధించిన స్నాప్ షాట్స్ అన్నిటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళా యూనిట్ ట్రాక్ నువ్వు ప్రతిసారి ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ దాంట్లో వాచర్స్ లో నీది ఎనేబుల్ చేసుకుని ఉంటావు, నీ నేమ్. నీకేందంటే దాంట్లో ఈ చిన్న కామెంట్ చేసినా, చిన్న ఏదైనా మోడిఫికేషన్ చేసినా ఈజీగా నీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ని చూసుకొని ఏం కామెంట్ చేశారు ఏంటి అనేది కూడా నువ్వు వెరిఫై చేయాల్సింది ఉంటుంది. వెరిఫై చేసి వాటి కామెంట్స్ కి మనం రిప్లైస్ ఇస్తూ ఆన్సర్ చేయాల్సింది ఉంటుంది. ఓకే, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫార్ అన్ ఎగ్జాంపుల్ అనేసి ఒక టెస్ట్ కేసుని ఎక్స్ప్లెయిన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పేస్తే దే విల్ నాట్ అక్సెప్ట్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ అనేది వి హావ్ ద టెస్ట్ కేసెస్, రైట్? మనకి టెస్ట్ కేసెస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ద రియల్ టైమ్ టెస్ట్ కేసెస్. రియల్ టైమ్ టెస్ట్ కేసెస్ నేను ప్రొవైడ్ చేసినప్పుడు ఆ రియల్ టైమ్ టెస్ట్ కేసెస్ లో యూనిట్ లెర్న్ 10 టెస్ట్ కేసెస్ మినిమం. 10 టెస్ట్ కేసెస్ మినిమం చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఆ 10 టెస్ట్ కేసెస్ ని ఫర్ అన్ ఎగ్జాంపుల్ అనేసి 10 క్వశ్చన్స్ అడిగినప్పుడు 10 క్వశ్చన్స్ కి ఫర్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఈచ్ ఒక్కొక్క టెస్ట్ కేస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడైతేనే యూ ఆర్ ద ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. లేదంటే ఇతను ఏదో తెలుసుకొని వచ్చాడు అనేలాగే ఉంటుంది. అండ్ దెన్ ఇంకోటి, రిక్వైర్మెంట్ చేంజెస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనం టెస్ట్ కేసెస్ రాయొచ్చు వితౌట్ మనం టీమ్ లీడ్ కానీ కనెక్ట్ అవ్వకుండా, కన్సిడర్ చేయకుండా? అంటే ఆఫ్టర్ టెస్ట్ కేసెస్ మనం ప్రిపేర్ చేసినప్పుడు రివ్యూ ఎలా చేస్తారు? బిఫోర్ ఫీచర్ చేంజెస్ ఏదైనా రిక్వైర్మెంట్ చేంజెస్ ఏదైనా అయినప్పుడు మనం టెస్ట్ కేసెస్ దానికి రాయొచ్చు. దానికి అట్లాంటి క్వశ్చన్స్ అడిగితే ఎట్లా చెప్పవచ్చు? సారీ, అర్థం కాలేదా? లైక్ ఏదైనా రిక్వైర్మెంట్ చేంజెస్ వస్తే క్లయింట్ దగ్గర నుంచి, హలో పక్కన మీదేనండి. రిక్వైర్మెంట్ చేంజెస్ ఏదైనా వస్తే, మనకు రిక్వైర్మెంట్ చేంజెస్ ఇచ్చారంటే క్లయింట్ దగ్గర నుంచి, ఓకే, సో మనం దానికి టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసినప్పుడు డైరెక్ట్ మనం టెస్ట్ కేసెస్ మనం ప్రిపేర్ చేసేయచ్చా, లేక మనం టీమ్ లీడ్ కానీ మేనేజర్ కనెక్ట్ అయ్యి వాళ్ళు త్రూ వాళ్ళ ద్వారా ప్రిపేర్ చేయాలి? లైక్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఎట్లా వెరిఫై చేస్తారు వాళ్ళు ఫైనల్ గా? లేదు లేదు, మనకి ఎప్పుడు కూడా టీమ్ లీడ్ దగ్గర నుండే మనకి రిక్వైర్మెంట్ చేంజెస్ జరిగాయి అనేసి రిపోర్ట్ రావడం కూడా జరుగుతుంది. యూ డజంట్ నీడ్ టు డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ ద డెవలపర్, క్లయింట్ తో నువ్వేం డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. హీ విల్ కండక్ట్, హీ విల్ నో అబౌట్ ఆల్ ద థింగ్స్. ప్రతిదీ కూడా అతను తెలుసుకుంటూ ఉంటాడు, ఫాలో అప్ చేసుకుంటాడు. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ స్పెసిఫికేషన్ సంబంధించి చేంజెస్ జరిగినప్పుడు హీ విల్ ప్రొవైడ్ ఎన్ స్టోరీ, ఏంటంటే దానిలో స్టోరీ పాయింట్ క్రియేట్ చేస్తాడు, జీరా టికెట్ స్టోరీ పాయింట్. ఆ స్టోరీ పాయింట్ ని క్రియేట్ చేసినప్పుడు దాన్ని బేస్డ్ ఆన్ చేసుకొని నువ్వు టెస్ట్ కేసెస్ ని మోడిఫికేషన్ చేయాలి. నీ టాస్క్ అలొకేషన్, లైక్
నీకు ప్రతిదీ కూడా టాస్క్ కానీ ఎనీథింగ్ నువ్వు దానికంటూ వర్క్ ఆన్ చెయ్యాలంటే ఫస్ట్ అదొక మెయిల్ ద్వారా కానీ ఒక జీరా టికెట్ ద్వారా కానీ నీకు రావాలి. ఎందుకంటే నువ్వు ఏం వర్క్ చేసావు అనేసి ఎప్పుడైనా నీ డిస్కషన్ హైక్ డిస్కషన్ జరిగినప్పుడు యూ నీడ్ టు షో ఇట్. ఒక మెయిల్ ద్వారా వచ్చిన వర్క్ ని నేను కంప్లీట్ చేశాను అండ్ నువ్వు మెయిల్ ద్వారా మాత్రమే రెస్పాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. ఎందుకంటే నువ్వు చూపించుకోగలగాలి నీ హైక్ డిస్కషన్స్ జరిగేటప్పుడు. అందుకోసం దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. వాళ్ళు అందుకోసం బేస్డ్ ఆన్ చేసుకొని నీకు టాస్క్ ని అలకేట్ చేసేటప్పుడు ఏదైనా మోడిఫికేషన్ జరిగినప్పుడు దాన్ని కంపల్సరీ నీకు ప్రొవైడ్ చేస్తారు. ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ని వాటిని అందరినీ సీసీలో వేసి నీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని చూసి నువ్వు వాటి ద్వారా ఏదైనా స్పెసిఫికేషన్ చేంజ్ అయితే చేంజ్ చేసి దానికే నువ్వు రిప్లై ఇవ్వాలి. ఓకే, నౌ యూ గాట్ ఇట్ రైట్. యా యా అంటే ఇప్పుడు స్పెసిఫికేషన్ చేంజెస్ ఉంటే మనం టెస్ట్ కేసెస్ వాటికి రాస్తాం కదా. సో అది అట్లాంటప్పుడు డైరెక్ట్ మనమే రాసేయచ్చు. తర్వాత దాన్ని అంటే ప్రీవియస్ గా వాళ్ళు ఏమైనా వెరిఫై చేయడం ఆన్సర్ నేను అనుకున్నాను. ఆన్సర్ ఎట్లా చేయొచ్చు? మనం డైరెక్ట్ గా టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసి దాన్ని పర్ఫామ్ చేసేస్తామా, లేదంటే టెస్ట్ కేసు ప్రిపేర్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ టెస్ట్ కేస్ లీడ్ కానీ లేదంటే మేనేజర్ కానీ రివ్యూ చేసి టెస్ట్ కేస్ క్రియేట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా మళ్ళీ టీమ్ లీడ్ పంపించుకోవాలి, అతను రివ్యూ చేసుకోవాలి. దెన్ డెవలపర్ కూడా నీకు ఆ స్ప్రింట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ స్ప్రింట్ లో నీ స్పెసిఫికేషన్ ఉంటే అప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్టింగ్ కి సంబంధించి అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో నీకు ఈ టెస్టింగ్ జరగాలనేసి కూడా స్లాట్స్ ఉంటాయి. ఓకే, అంటే నువ్వు కంటిన్యూగా ఇప్పుడు సార్ నేను ఈ టెస్ట్ కేసెస్ నేను రాసేసాను, నేను డైరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేసి ఇచ్చా అనేది ఇట్ విల్ బి నాట్ పాసిబుల్. ఏంటంటే దానికంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ టెస్టింగ్ ఉంటుంది, స్నానిటీ టెస్ట్ ఉంటుంది, రిగ్రెషన్ టెస్టింగ్ ఉంటుంది, ఫంక్షనల్ టెస్టింగ్ ఉంటుంది. ఈ బేస్డ్ ఆన్ అంటే ఈ టెస్టింగ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా టెస్టింగ్ చేస్తాం, ఎప్పుడెప్పుడు టెస్టింగ్ చేస్తాం. ఈ టెస్టింగ్ ని కూడా త్రూ ద జీరా టికెట్ ద్వారా కానీ, అదే స్టోరీ పాయింట్ అంటారు జీరా టికెట్ లో అయితే, స్టోరీ పాయింట్ ద్వారా కానీ అండ్ మన మెయిల్ ద్వారా కానీ ఈ టాస్క్ అలొకేషన్ వస్తుంది. వచ్చినప్పుడు మనం దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నీ టీమ్ లీడ్ మేనేజ్ చేస్తుంటారు. ఓకే ఓకే. అండ్ దాన్ని ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనం సిగ్నల్స్ ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నప్పుడు ఏసీకి ఎర్రర్ కానీ సిఆర్సీ ఎర్రర్ కానీ జనరేట్ అయ్యి, సో హౌ డూ రెక్టిఫై అనే ఒక క్వశ్చన్ పడితే ఎట్లా చెప్పొచ్చు? లైక్ ఏసీకి ఎర్రర్ ఇవన్నీ క్యాన్ రిలేటెడ్ కదా, వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తారా, మనం ఏదైనా చేయగలుగుతాం? లైక్ వాల్యూస్ ఏమైనా చేంజ్ చేసి పంపించడమేనా? ఆ ఏసీకి ఎర్రర్ ఎట్లా రెక్టిఫై చేయొచ్చు? ఎర్రర్స్ అనేది మనం ఎలాంటివి కూడా రిజాల్వ్ అనేది ఉండదు. బికాస్ ఆఫ్ ఈ రిజాల్వ్స్ అనేది మనకి మనకి ఎర్రర్ టైప్స్ చెప్పేటప్పుడు నేను చెప్తాను. దానికంటూ ఒక పీరియడ్ టైమ్స్ ఉంటాయి. 255 కి 255 టైమ్స్ రొటేట్ అయిన తర్వాత రీస్టార్ట్ వెళ్ళడం, ఈసీయూ రీస్టార్ట్ అయ్యి మళ్ళీ కొత్తగా మెసేజ్ పంపించుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కండిషన్స్ ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కంపల్సరీ. ఇది ఆటోమేటిక్ ఎర్రర్ డిటెక్షన్ కదండి, క్యాన్ ప్రోటోకాల్ అనేది. సారీ, ఆటోమేటిక్ ఎర్రర్ డిటెక్షన్ కదా, ఇంకా అది మనం దాన్ని ఆటోమేటికల్ గా ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఆటోమేటికలీ ఎర్రర్ డిటెక్షన్ అండ్ రిజాల్వింగ్ కూడా అది. అది ఎప్పుడెప్పుడు రిజాల్వ్ అవుతుంది, దానికంటే ఒక పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. అంటే ఎన్నిసార్లు ఆటోమేటిక్ గా ఎర్రర్ ని డిటెక్ట్ చేసి ఎన్నిసార్లు ఎక్స్ఓఆర్ ఆపరేషన్ జరుగుతుందో కూడా దానికంటే ఒక సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. ఓకే, వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే, క్లియర్. Okay, is there any questions? Okay, we will catch up at tomorrow. Thank you guys. Okay, bye. thank you.